చేసిన మన దాసరి గారికి, అలాగే మీ కోఆర్డినేటర్ సుధీర్ బంధం గారికి, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ముందుగానే. సో స్వాట్ అనాలిసిస్, స్వాట్ అనాలిసిస్ జనరల్ గా నేనే చెప్తాను, కానీ స్వాట్ అనాలిసిస్ కోసం ఈసారి డేట్ కి జరిగినంత సర్కస్ ఎక్కడా జరగలేదు చాలా సార్లు. సో లాట్ ఆఫ్ చేంజెస్, లాట్ ఆఫ్ థింగ్స్ సంహౌ ఇవాళ కుదిరింది. మీరు ఆల్మోస్ట్ బ్యాచ్ చివరిలోకి వచ్చేసారు కాబట్టి డిఫరెంట్ స్కిల్స్ మీరు ఇప్పటికీ వరకు నేర్చుకొని ఉంటారు, రైట్? సో స్వాట్ అనాలిసిస్ అనేది పర్టికులర్ గా ఒక ట్రైనర్ గా చాలా ఇంపార్టెంట్ అందరికీ కూడా. ఒకటి మీకు యాజ్ ఎ ట్రైనర్ ఇంపార్టెంట్, అలాగే మీరు యాజ్ ఎ ట్రైనర్ ఇంకొకరికి చెప్పడానికి కూడా. సో దిస్ ఈస్ బేసికలీ అ టూల్ రాదర్ దాన్ ఏ టెక్నిక్, సారీ రాదర్ దాన్ ఏ స్కిల్. ఓకే, ఒక మీరు ఇప్పటివరకు డిఫరెంట్ చూసుంటారు కదా, కమ్యూనికేషన్ స్కిల్స్ అని, లేకపోతే డిఫరెంట్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్, ఇవన్నీ నైపుణ్యాలు, రైట్? సో అవి కొన్ని యాక్షన్ బిహేవియర్ చేంజెస్ కోరుకుంటాయి, కొన్ని మైండ్ సెట్ పర్స్పెక్టివ్ చేంజెస్. అవి మీరు చేసుకున్న కొద్దీ, ప్రాక్టీస్ చేసుకున్న కొద్దీ మీకు ఆ స్కిల్ ఇంకా డెవలప్ అవుతూ ఉంటుంది. వేరే స్వాట్ అనాలిసిస్ అనేది ఒక స్కిల్ కాదు, దట్స్ ఏ సింపుల్ టూల్, టెక్నిక్ మాట. సో ఈ టెక్నిక్ ని మనం ఎక్కడ వాడచ్చు, దేనికి వాడచ్చు, ఎలా వాడచ్చు అనే విషయాలు మనం ఈ క్లాస్లో తెలుసుకుంటాం, రైట్? సో బిఫోర్ ఐ స్టార్ట్ ద క్లాస్, ఇక్కడ చాలా మంది చక్కగా వీడియోలు ఆఫ్ చేసేసి పక్కకి వెళ్ళి ఫోటోలు పెట్టు కూర్చున్నారు. ఒక గంట సమయం మీరు క్లాస్ వినడానికి పెట్టలేకపోతే మీరు ఈ క్లాస్లో ఉండాల్సిన అవసరం లేదు బేసికల్. సో నాకు ఈ ఆకాశవాణి కార్యక్రమాలు కాదు ఇవి, మీరు వీడియో ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని పనులు చేసుకోవడానికి. ఐ స్ట్రిక్ట్లీ వాంట్ ఎవ్రీవన్ టు స్విచ్ ఆన్ దేర్ వీడియోస్, సిట్ ప్రాపర్లీ, లిసన్ టు ఇట్. And if you only can give 1 hour time, then you can be present here. Otherwise మీకు ఎలాగో ఈ లింక్ ఇచ్చేస్తారో అప్పుడు చూసుకోండి. Until and unless someone may be in travel or someone may be in other places, మీరు వీడియో ఆన్ చేసుకోలేని ఒక పరిస్థితుల్లో ఉంటే కూడా బలవంతంగా చేసుకోనని నేను చెప్పను. బట్ చేసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా చేసుకోండి, రైట్? యా, సో స్వాట్ అనాలిసిస్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న క్వశ్చన్. మీ అందరికీ ఇప్పుడు మీ అందరికీ ఒక 1,00,000 రూపాయలు ఇచ్చాను అనుకుందాం, ఓ 1,00,000 లేదా 1,20,000 ఇచ్చాను అనుకుందాం, రైట్? ఎంఐ ఆడిబుల్ శ్రీనాథ్ గారు? ఎంఐ ఆడిబుల్ కంప్లీట్లీ? యా, ఏదైనా నెట్వర్క్ ఇష్యూ ఉంటే నాకు ఒకసారి చెప్పండి. ఓకే, రైట్. సో మీ అందరికీ ఒక 1,20,000 ఇచ్చాను అని అనుకుందాం. ఓకే, మీకు 2 ఆప్షన్స్ ఇచ్చాను. ఒకటి 1,20,000 పెట్టి ఒక కొత్త బండి కొనుక్కోండి అంటున్నాం. లేదు, రెండోది ఏం చేశానంటే ఆ 1,20,000 మీరు డౌన్ పేమెంట్ గా పెట్టుకొని ఒక 4-వీలర్ బుక్ చేసుకొని మిగిలింది మీరు లోన్ లో కట్టుకొని ఒక 4-వీలర్ కొనుక్కోండి అని చెప్తున్నాను. ఓకే, 2 ఆప్షన్స్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మీలో మీ రెస్పాన్స్, మీరైతే ఏం చేస్తారో అనే దాన్ని మీరు ఒక్కొక్కరు వాలంటీర్ చేసి చెప్పండి మీ సమాధానాలు. ఇక్కడ ఒకళ్ళు ఏదైనా ఒక సమాధానం చెప్తే దానికి భిన్నమైన సమాధానం ఉంటే మరొకళ్ళు రైజ్ చేసి చెప్పండి. సో సేమ్ ఆన్సర్స్ రిపీట్ చేయొద్దు. ఇఫ్ యూ హ్యావ్ అ డిఫరెంట్ ఆన్సర్, దెన్ ఇప్పుడు రవీంద్ర గారు చెప్పారు, రవీంద్ర గారి ఆన్సర్ కి మీరు ఇంకొక భిన్నమైన ఆన్సర్ ఉంటే మీరు దాన్ని హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. యా, చెప్పండి రవీంద్ర గారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. నేను బైక్ తీసుకుంటాను మేడం. బైక్ తీసుకుంటారు, ఎందుకు? మళ్ళీ దానికి ఈఎంఐ కట్టాలి, అది కొద్దిగా తలనొప్పి, రిస్క్. డబ్బు సంపాదించినప్పుడు, ఎక్కువ సంపాదించినప్పుడు 4-వీలర్ కొనుక్కుంటాను. ఓకే, మీకు ఎప్పుడైతే 4-వీలర్ కొనగలిగేంత డబ్బులు వస్తే అప్పుడే మీరు 4-వీలర్ కొనుక్కుంటారు, రైట్? లేకపోతే బైక్ తీసుకుంటారు. నెక్స్ట్ రతన్ రాజు గారు, యా చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి మేడం. ఒకటి, దాన్ని ట్రావెల్స్ లో ఉపయోగించుకోవాలి అని అనుకుంటే ఈఎంఐ లో కార్ తీసుకుని దాన్ని ట్రావెల్స్ కి ఉపయోగించి డబ్బు సంపాదించుకోవచ్చు. లేదు, కేవలం ట్రావెల్ చేయడానికి, నేను పర్సనల్ గా ట్రావెల్ చేయాలి అని అనుకుంటే బైక్ తీసుకుంటే సరిపోతుంది మేడం. నేను డైరెక్ట్ క్వశ్చన్ అడిగా, మీరేం చేస్తారని అడిగా, అంతే, సింపుల్. మీరేం చేస్తారు? నేనైతే కార్ తీసుకుంటాను మేడం. మీరైతే కార్ తీసుకుంటారు, రైట్? ఓకే, కార్ ఎందుకు తీసుకుంటారు? దాన్ని ట్రావెల్స్ గా మార్చడానికి మల్టీపర్పస్ అంటే ఇన్కమ్ సోర్స్ కింద యూజ్ చేసుకుంటాను. ఇన్కమ్ సోర్స్ కింద ట్రావెలర్స్ దానికి వాడుకుంటారు మీరు, రైట్? బిజినెస్ గా వాడుకోవడానికి ఉపయోగిస్తారు. వెరీ గుడ్. ఓకే, సో నెక్స్ట్ నరసింహ. వల్ల నాకు 2 ఆప్షన్స్ మేడం. ఒకవేళ నేను పర్సనల్ గా యూజ్ చేసుకోవాలన్నా నేను యూజ్ చేసుకోవచ్చు, అలాగే దాని మీద ఇన్కమ్ కూడా సంపాదించవచ్చు. ఓకే, రైట్ రైట్.
యా నరసింహులు గారు. ఎస్ మేడం. అట్లీస్ట్ మిగిలిన నేను వాళ్ళంతా ఈ ఆన్సర్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఎందుకు అన్నదానికి ఏం ఆన్సర్ చెప్తున్నారో మిగిలిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ అబ్జర్వ్ ఇట్. యా మేడం నేను కార్ తీసుకుంటాను మేడం. ఇఫ్ ఇట్ ఓకే ఆల్ ఐఎమ్ అఫోర్డబుల్ టు గో ఫర్ కార్ ఓకే తీసుకొని ఐ స్టార్ట్ కార్ తీసుకుంటే దెన్ మై థింకింగ్ స్టార్ట్ చేంజ్ అవుతుంది, లైఫ్ స్టార్ట్ చేంజ్ అవుతుంది, మై గ్రేట్. స్లోలీ ప్రాసెస్ చేంజ్ అవుతుంది. ప్రాసెస్ చేంజ్ అవుతే ఆటోమేటిక్గా నా థింగ్స్ చేంజ్ అవుతుంటాయి, డే ఇన్ అండ్ డే అవుట్ అనేది నేను ఆలోచిస్తాను. వెరీ గుడ్. సో మీరు ఎందుకు తీసుకుంటారు అంటే మీరు ఒకటి ఆల్రెడీ మీరు అఫోర్డబుల్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి, రెండోది మీరు దాన్ని ఒక ఎన్హాన్సింగ్ పాయింట్ గా చూస్తున్నారు కాబట్టి, మీ దాన్ని స్టెప్ అప్ గా చూస్తున్నారు కాబట్టి ఎస్ అందుకోసం మీరు తీసుకోవాలనుకుంటున్నారు. గ్రేట్. అవును ప్లీజ్ అవును. అబ్జర్వ్ ద ఆన్సర్, ప్లీజ్ నోట్ దిస్ ఆన్సర్. యా వాసిరెడ్డి గారు, వాసిరెడ్డి రాజేందర్ గారు, మేడం రాజేంద్ర గారు. యా చెప్పండి సార్. నేను 1 lakh లో 1 lakh లో వెహికల్ తీసుకొని ఒక 20,000 ఫ్యూయల్ కి పెట్టుకుంటాను. ఓకే, మీరు 1 lakh లో వెహికల్ తీసుకొని ఒక 6 months లేదా ఒక 2-3 months కి ఫ్యూయల్ కి నేను సేవ్ చేసుకొని నేను కంఫర్ట్ జోన్ లోకి వచ్చిన తర్వాత నేను కారు కొనుక్కుంటాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, సో మీరు 1 lakh కార్ కే కాకుండా అందులో వేసే ఫ్యూయల్ కోసం కూడా మీరు ప్లాన్ చేస్తున్నారు. ప్లీజ్ అబ్జర్వ్ దిస్ ఆన్సర్, దిస్ వెరీ గుడ్ ఆన్సర్. సో 20,000 అనేది మీరు బ్యాకప్ పెట్టుకుంటున్నారు, రైట్? పెట్టుకుంటున్నాను. యా నెక్స్ట్ మండలోజు గారు, బాలాజీ గారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. నేనైతే కారే కొనుక్కుంటాను మేడం. ఓకే, ఎందుకు? ఎందుకు అంటే ఆల్రెడీ ఐ ఎంజాయింగ్ విత్ 2 వీలర్. నా ఓకే ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం, నా ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా సేఫ్ గా తీసుకెళ్ళడం కోసం, ప్లస్ ఆ కారుకి ఈఎంఐ కట్టుకునే ఎఫర్ట్ కూడా నాకుందన్న ధైర్యం నాకుంది, నేను చేయగలనన్న ఉద్దేశంతో ఐ మస్ట్ ఎంకరేజ్ టు కార్ మేడం. ఓకే, సో మీకు ఆల్రెడీ 2 వీలర్ అనేది ఉంది, ఆల్రెడీ మీకు ఒకటి ఉంది కాబట్టి మీరు ఇంకొకటి తీసుకొని అది ఫ్యామిలీకి కూడా ఉపయోగపడేలా చూడాలనుకుంటున్నారు. గుడ్. నెక్స్ట్ అలివేల్ గారు. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ అండి. అంటే ఆల్రెడీ వాళ్ళు కారు బైక్ చెప్పారు కాబట్టి కొత్త చెప్పాలి కాబట్టి సరే లేదు, మేడం నేను నేను రెండు గోల్డ్ ఆప్షన్స్ కొంటాను. కాదు కాదు, నేను ఈ రెండిట్లో ఏం చేస్తారు అనేది చెప్పమండి. ఓకే మేడం, అట్లాగైతే నేను కారు కొంటాను. ఓకే అంటే కారు కొనుక్కుంటే మనకు అన్ని రకాలుగా బాగుంటుంది అనేది. ఓకే, సో మీ మనకి కార్ ఎండకైనా కానీ మనం వర్షం వచ్చినప్పుడైనా కానీ బయటికి వెళ్ళడానికి బాగుంటుంది. ఓకే, నేను కార్ మొత్తం హలో కొనుక్కోవడానికి మేడం. ఇట్లా ఒక డౌన్ పేమెంట్ వరకే సరిపోతాయా డబ్బులు? ఎస్ మేడం, అంటే మిగతా నేను లోన్ తీసి నేను ఈఎంఐ లెక్కన మనం కట్టుకుంటాను. కట్టుకోగలుగుతారు, రైట్. ఓకే, సో థ్యాంక్ యూ అండి. మిగిలిన వాళ్ళందరినీ కూడా మిగిలిన విషయాల్లో నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాలంటీరింగ్ ఫర్ దీస్ ఆన్సర్స్. మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ ఆన్సర్స్. మనం కొంతమంది 2 వీలరే చాలా అన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది 4 వీలర్ కావాలి అనుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ 4 వీలర్ ఎందుకు కావాలి అనే దానికి కూడా ఒక్కొక్కడికి ఒక్కొక్క రీజనింగ్ ఉంది. ఇద్దరు రీజనింగ్ సేమ్ కాదు. పడి ఉన్నది ఒక్కొక్కళ్ళ అప్రోచ్ దేని మీద ఆధారపడి ఉంది అంటే వాళ్ళకి ఏమున్నది, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు. ప్లీజ్ అబ్జర్వ్ దిస్ వన్. వాళ్ళకి ఆల్రెడీ ఏమున్నది, వాళ్ళు ఇంకా ఏం కోరుకుంటున్నారు, దీని మీద ఆధారపడి మాత్రమే వాళ్ళ రీజనింగ్ ఉంది. కాబట్టి వాళ్ళు దాని ప్రకారంగా వాళ్ళు ఏం చెయ్యాలి అనేది డిసైడ్ అవుతున్నారు, రైట్? సో నేను మీకు 1,20,000 అని చెప్పేసి నేను మీకు ఒక ఆప్షన్ ఇచ్చిన వెంటనే మీ మైండ్ ఎట్లా స్టార్ట్ అయింది ఆలోచించడానికి అంటే, ఓకే ఏం తీసుకుందాము, కారా బైకా అనుకున్న వెంటనే ఓకే మనకేముంది, మనకు ఆల్రెడీ కార్ ఉంది కదా, మనకు ఆల్రెడీ బైక్ ఉంది కదా, సరే మనం కార్ తీసుకుందాం. వాళ్ళు కార్ తీసుకుని ఎందుకు తీసుకుందాం, ఇట్లా మీ బ్రెయిన్ స్టార్ట్ చేసింది, ప్రాసెసింగ్ స్టార్ట్ చేసింది. ఏముంది, ఏం లేదు, ఏం కోరుకుంటున్నాను సరే, వచ్చిన తర్వాత ఎలా మెయింటైన్ చేయాలి? మీరు కొంతమంది చెప్పిన సమాధానాల్లో చూడండి, కార్ తెచ్చుకుంటా కానీ మళ్ళీ దాని మెయింటెనెన్స్ అంతా నేనే తీసుకోవాలి కదా, నాకు అది యాడెడ్ వద్దన్నారు కొంతమంది. నేను ఎఫోర్డ్ చేయగలను కాబట్టి నాకు కావాలన్నారు కొంతమంది. ఎవరి పరిస్థితుల బట్టి వాళ్ళు ఆన్సర్ చెప్పారు. ప్లీజ్ అబ్జర్వ్ దట్ వన్. ఎవరి పరిస్థితుల బట్టి, ఎవరి ఆలోచన బట్టి, ఎవరి టార్గెట్స్ బట్టి వాళ్ళు సమాధానాలు చెప్పారు. ఇదే విధంగా మనం జనరల్గా లైఫ్లో అందరూ సాధించేసేయాలి, గోల్ పెట్టుకొని అందరూ ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఇవన్నీ అందరం మాట్లాడతాం. కానీ ఉన్నతిగా అంటే ఉన్న స్థాయి నుంచి నెక్స్ట్ స్థాయికి వెళ్ళడం అనేది అందరి టార్గెట్ కూడా అదే, కరెక్టే. కానీ ఎవరి అప్రోచ్ వాళ్ళది వేరుగా ఉంటుంది. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అంటే నేను మిమ్మల్ని ఒంగోలు వెళ్ళండి అని చెప్పాను అనుకోండి, ఒంగోలు వెళ్ళడానికి ఎవరి పద్ధతి వాళ్ళకు ఉంటుంది.
ఒకళ్ళు కార్ ఎక్కుతారు, ఒకళ్ళు ట్రైన్ ఎక్కుతారు, ఒకళ్ళు బస్సు ఎక్కుతారు, ఒకళ్ళు ఇవాళ బయలుదేరుతారు, ఒకళ్ళు ఇప్పుడే బయలుదేరుతారు, ఒకళ్ళు రేపు పొద్దున బయలుదేరుతారు, ఒకళ్ళు ఇంకోటి తోడు తీసుకుంటారు, ఒకళ్ళే వెళ్తారు. ఓకే, మళ్ళీ నేను అక్కడ వెళ్ళి ఏం చేయాలి? ఒంగోలు వెళ్ళి ఏం చేయాలి? బస్ స్టాండ్ చూసి వచ్చేయాలా? కాదు, మీరు ఒంగోలు వెళ్ళి ఫలానా చేయండి అని నేను చెప్పాను అనుకోండి, ఆ చెప్పిన పని బట్టి కూడా మారిపోతూ ఉంటుంది. మీరు ఎలా వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి అన్నీ మారిపోతూ ఉంటాయి. రైట్. సో లక్ష్యం అన్నది పెట్టుకున్న తర్వాత రూట్ మ్యాప్ అంటే ఆ లక్ష్యాన్ని మనం ఎలా చేరుకోవాలి అనే ఒక దారి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆ దారి అనేది ఏ ప్రాతిపదిక మీద మనం వేసుకుంటాము? మనకు ఆల్రెడీ ఏమున్నాయి, ఏం వచ్చు, ఏం తెలుసు, ఓకే, ఏం తెలీదు, ఏం తెలుసుకోవాలి, ఏమి కూడగట్టుకోవాలి, ఏమున్నాయి, ఏం లేవు, ఇవన్నీ ప్రాతిపదిక మీద మనము ఒక రూట్ మ్యాప్ వేసుకుంటాం, అవునా? సో అలా వేసుకోవడాన్ని మనం స్వాట్ అనాలిసిస్ అంటాం. అంతే, సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. రైట్. సో స్వాట్ అనాలిసిస్ పేరుకి తగ్గట్టుగానే SWOT, స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్, ఇది అందరికీ తెలిసింది. ఓకే, సో ఈ స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ ఈ నాలుగిటిని కూడా మనం అనుకున్న లక్ష్యాన్ని అంటే మనం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని మనము వీలైనంత తొందరగా, వీలైనన్ని తక్కువ తప్పులతో, వీలైనంత ఎక్కువ సక్సెస్ రేట్తో రీచ్ అవ్వడానికి మనం ఎటువంటి రూట్ మ్యాప్ వేసుకోవాలి, వాటికి ఏమేమి రెడీ చేసి పెట్టుకోవాలి, ఆ క్రమంలో మనం ఎక్కడెక్కడ ఎలాంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకుంటాము అనే దాన్ని విషయాల్లో మనకి క్లారిటీ తెచ్చేది ఈ స్వాట్ అనాలిసిస్. అంటే ఈ స్వాట్ అనాలిసిస్ వేసుకోవటం వల్ల మనకి ఈ రూట్ మ్యాప్ విషయంలో కానీ, రిసోర్సెస్ విషయంలో కానీ, ఇంపార్టెంట్ డెసిషన్స్ విషయంలో కానీ మనకి చక్కటి క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ రావటానికి సహకరిస్తుంది కాబట్టి మనం దీన్ని ఒక టూల్ లేదా టెక్నిక్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉత్తగా మీరు ఏదో జలుబు ఉంది అని అంటే ఒక జలుబు టాబ్లెట్ వరకు వేస్తారు. రైట్. అలా కాదు, మీరు జలుబు కాంబినేషన్ విత్ ఇంకోటి ఏదో చెప్పారనుకోండి, మీరు ఒక్కొక్కటి చెప్తుంటే ఒక్క టాబ్లెట్ వేస్తారా? ఒక్క టాబ్లెట్ ఇస్తారా డాక్టర్? ఇవ్వడు కదా. మనం చెప్పిన లక్షణాలు బట్టి ఏం చేస్తాడు? ఫస్ట్ టెస్టులు రాస్తాడు. రైట్. ఓ బ్లడ్ టెస్ట్ అనేది రాస్తాడు. బ్లడ్ టెస్ట్ డాక్టర్ చేస్తాడా? లేదు కదా. సో మనం అది వెళ్తాం, ల్యాబ్ దగ్గరికి వెళ్తాం. రైట్. ల్యాబ్ లో మనం కొంత శాంపుల్ ఇస్తాం. శాంపుల్ ఇచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడు? ఆ శాంపుల్ తీసుకొని అసలు మన బ్లడ్ లో ఉన్న లెవెల్స్ ఏంటి అన్ని మీకు టెస్ట్ చేసి మీకు ఒక డేటా ఇస్తాడు. రైట్. సో ఇప్పుడు ఆ ల్యాబ్ వాడు చెప్తాడా మనకి ఏం రోగం ఉందో, ఏమంది వేసుకోవాలో? చెప్పడం. మనం ఆ రిపోర్ట్ తీసుకొని, ఇప్పుడు ఆ రిపోర్ట్ తీసుకునేటప్పుడు మనము అతను మీకు రిపోర్ట్ ఇవ్వకుండా సింపుల్ గా మీ బ్లడ్ లో అంతా బాగానే ఉందండి, చాలా వెళ్ళండి అంటే వస్తాము మనం? రాం కదా. ఖచ్చితంగా ఆ రిపోర్ట్ ఏంటి చూపించండి అంటాం. దాంట్లో డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. ఆర్బీసీ ఎంత ఉంటుంది, WBC ఎంత ఉన్నాయి, ప్లేట్లెట్స్ ఎంత ఉన్నాయి, ఇంకేమన్నా అంత వివరంగా ఉంటుంది. ఇప్పుడు అదేం చేస్తాం మనం? అది మళ్ళీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తాం. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే మనం చెప్పిన లక్షణాలకి ఇక్కడ రిపోర్ట్ లో ఉన్న వాల్యూస్ ని ఈ రెండింటిని వాళ్ళు అనలైజ్ చేసి అప్పుడు మనకున్న రోగం ఏంటో నిర్ధారణ చేస్తారు. అది మనం తగ్గించుకోవడానికి కావాల్సిన మందులు ఏంటో రాస్తారు. రైట్. ఇది కదా ప్రాసెస్. ఇప్పుడు ఆ ల్యాబ్ రిపోర్ట్ ఏదైతే ఉందో విత్ వాల్యూస్, ల్యాబ్ రిపోర్ట్ ఏదైతే ఉందో అలాంటిదే ఈ స్వాట్ అనాలిసిస్ కూడా. ఓకే, ఇది మీకు గోల్ గురించి చెప్పదు. మీ గోల్ రీచ్ అయ్యేలాగా చేయదు ఇది. కానీ మీ గోల్ రీచ్ అవ్వడానికి మీరు వేసుకునే రూట్ మ్యాప్ ఏ ఉంటుందో అది వేసుకోవడానికి కావాల్సిన క్లారిటీ ఇస్తుంది. ఓకే, స్వాట్ అనాలిసిస్ వేసుకుని వెంటనే మీరు సక్సెస్ అయిపోతారని చెప్పడం లేదు. స్వాట్ అనాలిసిస్ వేసుకోకపోతే మాత్రం మనం ర్యాండమ్ గా చేసే ఎఫర్ట్స్ వల్ల మనము సక్సెస్ అయినా అవ్వచ్చు, ఫెయిల్యూర్ అయినా అవ్వచ్చు. ట్రైలర్ ఎర్రర్ బేసిస్ లో వెళ్తుంది. ఇది చేస్తే మనకి ఇంకొంచెం క్లారిటీతో మనం ముందుకు వెళ్తాం. రైట్. ఇది స్వాట్ అనాలిసిస్ గురించి. ముందు మనం అసలు స్వాట్ అనాలిసిస్ లో ఏమున్నాయని తెలుసుకోబోయే ముందు మనం స్వాట్ అనాలిసిస్ గురించి తెలుసుకోవాల్సిన వివిధ విషయాలు. రైట్. సో స్వాట్ అనాలిసిస్ అనేది ఖచ్చితంగా పెన్ పేపర్ తీసుకొని రాయాల్సిందే, మైండ్ లో అనుకునేది కాదు. ఇందా చెప్పాను సరే, ల్యాబ్ రిపోర్ట్ అంతా బాగుందని పంపించేస్తే ఏంటి లాభం? డాక్టర్ దగ్గరికి వచ్చి అన్ని బాగుంది అన్నాడండి అంటే ఆయనకి ఏమి డేటా ఉండదు కదా డిసైడ్ అవ్వడానికి. సో
ఇక్కడ కూడా ఏంటంటే మనం అది పెన్ పేపర్ తీసుకొని రాయాల్సింది. ఏ కేటగిరీ కింద ఏమొస్తాయో దాని ప్రకారంగా రాయాలి. సో లెట్ మీ షేర్ మై పీపీటీ. కనిపిస్తుందండి? పీపీటీ కనిపిస్తుందా? రైట్, ఓకే. సో స్వాట్ అనాలిసిస్ లోపలికి వెళ్ళబోయే ముందు నేను సరదాగా స్వాట్ అనాలిసిస్ ఎప్పటి నుంచి ఉంటుందా ఏముంటుందా అని ఆలోచించినప్పుడు నాకు స్వాట్ అనాలిసిస్ చేసి ఉంటారు అని అనిపించిన ఒకానొక సందర్భంలో అనిపించింది మహాభారతంలో ఉన్న ఈ నేపథ్యం. రైట్. సో ఏంటి అంటే మహాభారతంలో పంచపాండవులు 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సి ఉంటుంది. అది తెలిసిన వాళ్ళు ఉన్నారా? అది తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అజ్ఞాతవాసం అంటే ఏంటి? 1, పాండవులు 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సి వస్తుంది. ఆ విషయాలు, ఈ 2 విషయాలు తెలుసా? ఇది తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ తెలియకపోతే ఇది చెప్తే రెలవెంట్ గా ఉంటుంది అందువల్ల. ఓకే. పంచపాండవులు అంటే తెలుసు కదండి. అనసూయ గారు పంచ కట్టుకున్న వాళ్ళు కాదు. 5. ఓకే. ఎందుకంటే ఒక్కొక్కసారి అడిగితే ధర్మరాజు తెలుసు అంటే ఆయనండి మా వీధిలో ఉండే అడ్వకేట్ గారు అంటారు. అట్లాగల ఆయన కాదు పాపం. ఓకే. ఈ పాండవుల్లో ఉన్నవాళ్ళు. రైట్. ఈ ఐదుగురు ఎలాంగ్ విత్ ద్రౌపది. రైట్. వాళ్ళు 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసం చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళ టార్గెట్ ఏంటి? 1 సంవత్సరం పాటు సక్సెస్ఫుల్ గా అజ్ఞాతవాసం చేయాలి. అజ్ఞాతవాసం అంటే ఏంటి? వాళ్ళు సొసైటీలోనే ఉండాలి, వాళ్ళు డిఫరెంట్ రోల్స్ లో ఉండాలి, కానీ వాళ్ళని ఎవరు గుర్తుపట్టకూడదు. ఒకవేళ వాళ్ళని ఫలానా వ్యక్తి అని గుర్తుపట్టేస్తే ఈ పాండవుల్లో ఎవరినైనా సరే వీళ్ళు ఈయన అర్జునుడు లేకపోతే ఈయన ధర్మరాజుని గుర్తుపట్టేస్తే మళ్ళీ వాళ్ళు ఇదంతా రిపీట్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ ఉన్న ఛాలెంజ్ అది. వాళ్ళ టార్గెట్ ఏమో 1 year సక్సెస్ఫుల్ గా వాళ్ళు అజ్ఞాతవాసం అనేది చెయ్యాలి. సో అజ్ఞాతవాసం చెయ్యాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా సొసైటీలో ఉండాలి. అందరు కలిసి ఉన్నారనుకోండి ఈజీగా ఎవరైనా గుర్తుపట్టేస్తారు వీళ్ళు పాండవులు అయ్యి ఉంటారని. సో విడివిడిగా ఉండాలి. అందాక ఎప్పుడు అందరూ కలిసే ఉంటారు, కానీ ఇప్పుడు విడివిడిగా ఉండాలి. మరి విడివిడిగా ఉండి వాళ్ళు రకరకాల రోల్స్ లో ఉండాలన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏం ఆలోచించుకుంటారు? నాకేమొచ్చు, అంతేగా. నాకేమొచ్చు అన్న దాన్ని బట్టి నేను ఆ పర్టికులర్ జాబ్ తీసుకుంటాను. సో వాళ్ళు ఆలోచించుకున్నారు నీకేమొచ్చు నాకేమొచ్చు ఆలోచించుకున్నారు. సో ధర్మరాజుకి ఏమొచ్చు? ధర్మరాజుకి తెలిసిందేంటి? ధర్మరాజుకి రాజనీతి, రాజధర్మం, ఎలా పరిపాలన చేయాలి ఇలాంటి విషయాలు కదా తెలుసు ఆయనకి. అందుకని ఆయన ఏం చేశాడంటే తనకున్న నాలెడ్జ్ ఏంటి అనేది ఆయన చూసుకొని ఆయన నాలెడ్జ్ బేస్డ్ గా ఆయన అబ్జర్వ్ చేసుకొని ఆయన కంకుబట్టు అనే పేరుతో రాజు దగ్గర సలహాదారుడుగా, పాచికలాడే వ్యక్తిగా, సలహాదారుడుగా, రాజనీతి గురించి చెప్పే వ్యక్తిగా ఆయన వెళ్ళి చేరాడు. ఓకే. నెక్స్ట్ భీముడు. సహజంగా ఎలాంటి వాడు? తిండి పుష్టి కలిగినవాడు. అవునా? బాగా భోజనం కావాలి, ఆహారం కావాలి ఆయనకి. సో ఆహారం కావాల్సి వచ్చినప్పుడు ఆయన మామూలుగా బయట ఎక్కడైనా ఉండి వేరే వేరే పనులు, బలానికి సంబంధించిన పనులు చేసినా ఆయన్ని గుర్తుపట్టేయడం చాలా ఈజీ. ఎందుకంటే అంత బలశాలి, మళ్ళీ అంత కంపారబుల్ ఎవరు వేరే ఆయన కంపారిజన్తో అంత బలశాలి ఎవరు ఉండరు. 1. 2 ఆయన తిండి పుష్టి చూసినా కూడా, అబ్జర్వ్ చేసినా కూడా ఎవరో ఒకళ్ళు చాలా ఈజీగా అబ్జర్వ్ చేసేస్తారు. కానీ మరి ఆయన కూడా సర్వైవ్ అవ్వాలిగా, ఆయనకు కూడా అంత ఆహారం అది రావాలిగా. అందుకేం చేశాడు ఆయన తన అవసరాలు ఏంటి, వాట్ ఆర్ హిజ్ నీడ్స్ చూసుకున్నాడు. ఆయన తన అవసరం ఏంటి అనేది చూసుకున్నాడు. ఆహారం అనేది, మనుగడ అనేది ఇక్కడికి ఇద్దరికి ఈ 2 అనేది ఆయనకి చాలా ఇంపార్టెంట్ విషయాలు. రైట్. సో ఆహారము, మనుగడ ఈ 2 ఆలోచించుకొని ఏం చేశాడంటే ఆయన చక్కగా వెళ్ళి వంటశాలలో నలభీముడు అంటారు కదా, నలుడు అని పేరుతో ఆయన వెళ్ళి వంటవాడిగా సెటిల్ అయ్యాడు. వంటవాడికి ఎందుకు సెటిల్ అయ్యాడు? 1, ఆహారం ఎక్కడ ఉందో ఆయన అక్కడే ఉన్నప్పుడు ఆయనకి ఆహారం దొరకటం చాలా చాలా ఈజీ అయిపోతుంది. ఇది ఇక్కడున్న ఆడవాళ్ళకి చాలా మందికి తెలుసు. మన ఇంట్లో సరదాగా అప్పుడప్పుడు పకోడీలు వేస్తుంటాం. అవునా? వేసినప్పుడు ఒక వాయిలో ఉప్పు సరిపోయిందా లేదా, ఇంకో వాయిలో కారం సరిపోయిందా లేదా, ఇంకో దాంట్లో ఇంకోటి కరకరలాడుతున్నాయా అని సగం 1 పావు కిలో మనం వేసేస్తాం ఫస్ట్ కదా. బయటకు వచ్చిన తర్వాత మామూలుగా అందరికీ ఇస్తున్నప్పుడు అందరు నువ్వు కూడా తినంటే అబ్బాయి పర్లేదు మీరు తినండి, మీరు తిన్నాక నేను తింటా అంటాం. వాళ్ళకి తెలియదు మనం ఆల్రెడీ 1 పావు కిలో వేసామన్న విషయం కదా. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మేనేజ్. సో అలాంటి నీడ్స్ చాలా ఈజీగా ఆయనకి మేనేజ్ అయిపోతాయి కాబట్టి ఆయన అక్కడ చేరాడు నలుడుగా. తర్వాత బృహన్నలగా అర్జునుడు చేరుతాడు. అర్జునుడికి ఆల్రెడీ అప్పటికే ఒక ఛాలెంజ్ ఉంది. ఏంటి అంటే ఆయన అటు ఆడ మగ 2 కానీ ఒక 3rd జెండర్ గా ఆయన కొంతకాలం ఉండాల్సిన ఒక పరిస్థితి ఉంటుంది. అంటే అది ఛాలెంజే యాక్చువల్ గా, కానీ ఆ ఛాలెంజ్ ని ఆయన ఇక్కడ యూజ్ చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు అంటే అక్కడ రాకుమార్తెకి డాన్స్ నేర్పించే ఒక కళాకారుడుగా వచ్చి చేరాడు.
ఇలా చేయడం వల్ల ఆయనకి ఏంటి సేఫ్టీ? మామూలుగా రాజ్యంలో ఎక్కడికైనా ఎవరైనా బ్రహ్మాండంగా వెళ్ళిపోవచ్చు, అప్రోచ్ అనేది ఉంటుంది. కానీ రాణివాసం లోపలికి, అది యువరాణి లోపల కోటకి అందరికీ యాక్సెస్ ఉండదు. చాలా తక్కువ మంది, లిమిటెడ్ పీపులే ఉంటారు. దానివల్ల ఆయన గుర్తింపబడతాడు అనే టెన్షన్ చాలా వరకు కూడా ఆయనకు అక్కడ మైనస్ అయిపోతుంది. ఎందుకంటే అందరికీ యాక్సెస్ ఉండదు కాబట్టి లోపల. సో ఆ రకంగా ఆయనకి ఏం వచ్చు, ఆయనకు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ఛాలెంజ్ ఏముంది అనే దాన్ని చూసుకొని దాన్ని బట్టి ఆయన బృహన్నలుగా వెళ్ళారు. ఇంకా నకుల సహదేవుల విషయంలో ఆల్రెడీ అంతకుముందు ఒకటి జరుగుతుంది. ఏంటి అంటే, వాళ్ళ నాన్న పాండురాజు చనిపోయినప్పుడు ఆయన చెప్తాడు, నా శరీరాన్ని తినండి, నాకు చాలా శక్తులు ఉన్నవి, మీకు వస్తాయని చెప్తారు. కానీ అలాంటి శక్తులు రావడం అనేది ఆ యుగ ధర్మానికి అగెయిన్స్ట్ కాబట్టి అలా తినవద్దని తర్వాత అంటే ఒక మాయ రూపంలో వచ్చి శ్రీకృష్ణుడు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారు అంటే, తండ్రి చెప్పారు కదా, ఆయన మాట కాదంటాం ఎందుకని, తండ్రి శరీరంలో ఇంచి ఒక చీమ చిన్న భాగం కొరుక్కొని వెళ్తుంటే ఆ చీమ నోట్లో ఉన్న భాగం వీళ్ళిద్దరూ పంచుకొని తింటారు. ఆ మాత్రం తిన్నందుకే వాళ్ళకి ఒక్కసారి కళ్ళు బయర్లు కమ్మి వాళ్ళ కళ్ళ ముందు ఒక పెద్ద సీన్ లాగా కనిపిస్తుంటుంది, అది ఒక దృశ్యం కనిపిస్తుంది. ఆ దృశ్యంలో పెద్ద పోరాట స్థలము, చాలా మంది శవాలు తెగి పడిపోయినట్టు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే భవిష్యత్తు కనిపించగలిగే శక్తి వాళ్ళకి వస్తుంది. కానీ అది యుగ ధర్మానికి అగెయిన్స్ట్ కదా. అందువల్ల శ్రీకృష్ణ వాళ్ళకి ఏం చెప్తారంటే, మీరు ఒకవేళ కనిపించిన అడపదడప ఇలాంటి దానివల్ల మీరు ఖచ్చితంగా ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు, చేసుకుంటే మాత్రం మీరు మీ తల పగిలిపోయి మీరు చనిపోతారన్న విషయం చెప్తారు. సో వాళ్ళకి ఎప్పుడైనా కూడా ఇది అప్పుడప్పుడు కనిపించే అవకాశం ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఆవేశం వల్ల కానీ మరే కారణంగా కానీ వాళ్ళు ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. అందరూ కలిసి ఉన్నప్పుడు అయితే వాళ్ళకి ఏరుకుంటుంది. కానీ ఇప్పుడు ఎప్పటికి వాళ్ళు విడివిడిగా ఉండాలి కదా. అందుకని వాళ్ళు ఏం చేశారు, అసలు మనుషులతోనే కాంటాక్ట్ లేకుండా ఒకళ్ళ గుర్రాల దగ్గర ఒకళ్ళ ఆవుల దగ్గర సెటిల్ అయిపోయారు. సో ఇప్పుడు వీళ్ళకి కనిపించేది భవిష్యత్తు ఏముండదు, ఒకవేళ ఉన్నా ఇది షేర్ చేసుకునే లాంటి వ్యక్తులు చుట్టుపక్కల ఎవరు ఉండరు. సో వాళ్ళు ఇక్కడ ఏం చేశారు, వాళ్ళకి ఆల్రెడీ ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం, పెద్ద ఛాలెంజ్ ఏదైతే ఉందో అది ఎలా మేనేజ్ చేసుకోవాలి, మేనేజ్ అవ్వగలిగిన సిచ్యువేషన్ ఏముందో చూసుకొని అక్కడ వాళ్ళు సెటిల్ అయ్యారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద్రౌపదికి ఏమొచ్చు, ఆవిడ స్వతహాగా రాణి కాబట్టి ఆవిడకు రాణికి ఏం అవసరము, రాణి అవసరాలు ఎలా ఉంటాయి, రాణి ఎలాంటివి కోరుకుంటుంది, ఇవన్నీ ఆవిడకి తెలుసు కాబట్టి ఆవిడ చక్కగా ఈ రాణిని ఇంప్రెస్ చేసి సైరంధ్రి అన్న పేరుతో ఆమె దగ్గర చెలికత్తగా జాయిన్ అవుతాయి. ఈ విధంగా వాళ్ళు ఒక ఛాలెంజ్ వాళ్ళకి వచ్చినప్పుడు, ఒక గోల్ వాళ్ళు సెట్ అంటే ఒక గోల్ ని వాళ్ళు రీచ్ అవ్వాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏం ఆలోచించగలంటే, నీకేమొచ్చు, నాకేమొచ్చు, నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, నేను ఏ ఛాలెంజెస్ ఉన్నాయి, నాకు ఇక్కడ నేను ఎలాంటి ఓవర్కమ్ అవ్వాల్సి ఉంటుంది, ఇలాంటివన్నీ ఆలోచించుకొని దాన్ని బట్టి వాళ్ళ తగిన రోల్ ఎలా అయితే తీసుకున్నారో ఇది వాళ్ళు చేసింది యాక్చువల్ గా స్వాట్ అనాలిసిస్. సో స్వాట్ అనాలిసిస్ తాలూకు ఫస్ట్ ఎగ్జాంపుల్ నాకు మహాభారతంలో కనిపించింది మాట. ఓకే, సో ఇలానే మనం కూడా అబ్జర్వ్ చేస్తే మనము ఎప్పుడైనా స్వాట్ అనాలిసిస్ అనేది ఒక గోల్ సెట్ చేసిన తర్వాత స్టార్ట్ అవుతుంది. స్వాట్ అనాలిసిస్ స్టార్ట్స్ ఆఫ్టర్ సెట్టింగ్ ద గోల్. అంటే మనం ఏ గోల్ రీచ్ అవ్వాలని అనుకుంటే ఆ గోల్ బట్టి మనం స్వాట్ అనాలిసిస్ అనేది రాసుకుంటాం. జస్ట్ లైక్ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి నేను ఏదో ఒక అమీర్పేటకి వెళ్ళాలో లేకపోతే ఏదో దిల్సుఖ్ నగర్కి వెళ్ళాలో అనుకుంటున్నాను. సో నేనేం చేస్తాను, ఇమీడియట్ గా గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసి నేను ఎక్కడున్నానో, నేను ఎక్కడికి వెళ్ళాలి, రెండు ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసిన వెంటనే గూగుల్ మ్యాప్ నాకేం చూపిస్తుంది, నాకు బెస్ట్ టైం చూపిస్తుంది, అంటే బెస్ట్ రూట్ చూపిస్తుంది, బేస్డ్ అపాన్ షార్టెస్ట్ టైం ఇట్ టేక్స్. కానీ అది చేసే ముందు నన్ను ఏమడుగుతుంది, నువ్వు అసలు ఎలా వెళ్తావని అడుగుతున్నాను. కార్కి అయితే ఒక టైము, బైక్ అయితే ఒక టైము, నడిచి అయితే ఒక టైము, బస్ అయితే ఒక టైము, రైట్. సో నేను ఎంచుకున్న వెహికల్ బట్టి అది నాకు రూట్ కరెక్ట్ గా, నేను వెహికల్ కూడా ఎంచుకుంటున్న తర్వాత అప్పుడు అది నాకు రూట్ కరెక్ట్ గా వేసిస్తుంది. ఈ రూట్ లో నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది, ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది, రైట్, ఇక్కడ డైవర్షన్ చేయవచ్చు, ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ కూడా ఎలా అయితే ఇస్తుందో, ఇప్పుడు ఆ గూగుల్ మ్యాప్ నాకు ఎలాంటి రూట్ మ్యాప్ అయితే ఇస్తుందో స్వాట్ అనాలిసిస్ కూడా మనకు అలాంటి రూట్ మ్యాప్ వేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. క్లియర్, రైట్. సో మనం ఈ స్వాట్ అనాలిసిస్ అనేది అందువల్లే గోల్ సెట్ చేసుకున్న తరువాత ఆ గోల్ ఆధారంగా రాసుకోవాలి. సో గోల్ అనేది క్లారిటీ ఉండాలి, ఎందుకంటే గోల్ మారిపోతే స్వాట్ మారిపోతుంది. అంటే మీరు కడుపులో నొప్పి అని వెళ్తే చేయించే టెస్టులు వేరు, మీరు కాలు నొప్పి అంటే వెళ్ళే టెస్టులు చేసే టెస్టులు వేరు, మీరు ఫీవర్ వస్తుందంటే చేయించే టెస్టులు వేరు, వాటి రిపోర్ట్లు వేరు కదా, అన్నిటికీ ఒకటే కాదుగా. సో గోల్ మారిపోతే మీకు స్వాట్, దానికోసం రాసుకున్న స్వాట్ మళ్ళీ ఇంకో గోల్ కి అప్లై అవ్వదు. ఎందుకు అనేది, ఏమేమి రాసుకుంటున్నాం అనేది మనం ఇక్కడ మాట్లాడుకుంటే మనకి ఇంకా క్లారిటీ అర్థమవుతుంది. సో డెఫినేషన్ పరంగా మీరు గూగుల్లో చూస్తే స్వాట్ అనాలిసిస్ అనేది ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్,
అంటే ప్రణాళికాబద్ధమైన విశ్లేషణ ఇది. ప్రణాళికాబద్ధమైన విశ్లేషణ అంటే అసలు ఎలాంటి ప్రాతిపదిక మీద మనం ఎలాంటి స్టెప్స్ వేసుకోవాలి, ఇది దేని నుంచి అంటే ఆ స్వాట్ వేసుకునే ఒక సంస్థ కానీ వ్యక్తి కానీ వాళ్ళ ఆధారంగా వేసుకునేది. ఎలా రాస్తారు స్వాట్? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ స్వాట్ అనేది ఇలా రాస్తారు. అంటే ఒక పేజ్ తీసుకుంటే దాన్ని 4 భాగాలు చేసి పై రెండింటిని స్ట్రెంగ్స్, వీక్నెసెస్, కింద 2 ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ గా రాస్తాం. ఇప్పుడు ఇది మీకు కొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్ లో థ్రెట్స్ బదులు ఛాలెంజెస్ అని కూడా అంటారు. రాసే మ్యాటర్స్ ఏమే, పేరే మారింది. ఇప్పుడు కొన్ని చోట్ల మీకు స్వాట్ అనాలిసిస్ అని కూడా కనిపిస్తుంది. బికాస్ థ్రెట్స్ అనేది కొంచెం నెగిటివ్ వైబ్ ఇస్తుంది కాబట్టి అంత థ్రెట్ కాదు, జస్ట్ ఓవర్కమ్ అవ్వగలిగిన ఛాలెంజ్ కాబట్టి లెట్ us యూజ్ ద వర్డ్ ఛాలెంజ్ అన్న మాటకి ఇప్పుడు థ్రెట్స్ అనేవి ఛాలెంజ్ గా మారుతాం అని వాడుతున్నారు. బట్ రాసే విషయం మాత్రం సేమే. అయితే ఈ వీటిలో ఉన్న పైన 2 ఏవైతే ఉన్నాయో స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, వీటిని మనం ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటాం. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఈ స్వాట్ ఎవరైతే రాసుకుంటున్నారో అది వ్యక్తి అయితే వ్యక్తి యొక్క బలాలు బలహీనతలు, సంస్థ అయితే సంస్థ తాలూకు బలాలు బలహీనతలు. ఇది సంస్థకి సంబంధించినవి కాబట్టి ఆ వ్యక్తికి సంబంధించినవి కాబట్టి వాటిని ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అని అంటాం. ఓకే, అదే కింద 2 భాగాలని ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ అంటే అవకాశాలు, అవరోధాలు, వీటిని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటాం. ఎందువల్ల ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఇవి ఈ స్వాట్ వేసుకునే వ్యక్తి యొక్క కంట్రోల్లో ఉండేవి కాదు, కానీ వాళ్ళు రీచ్ అవ్వాలనుకున్న గోల్ తాలూకు ఆ చుట్టూ ఉన్న పరిసరాలు కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, లేకపోతే సిస్టమ్స్ విధానాలు కానివ్వండి, అక్కడున్న ఎన్వైరన్మెంట్ కానివ్వండి, ఇవన్నీ లేకపోతే పాలసీస్ కానివ్వండి, ఇవన్నీ వాళ్ళ కంట్రోల్లో ఉండవు. కానీ వాళ్ళ గోల్ రీచ్ అవుతారా లేదా అనేది ఖచ్చితంగా వాటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, సో ఇలా చెప్తే చాలా థియరిటికల్ గా చెప్పినట్టుంది కదా. సో లెట్ us గో టు ద ఎగ్జాంపుల్స్ ఫస్ట్. దాని నుంచి మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ స్వాట్ అనేది యాక్చువల్ గా కంపెనీస్ అండ్ ఆర్గనైజేషన్స్ వేసుకునేవి. అంటే ఇది యాక్చువల్గా ఒక ఆర్గనైజేషనల్ మెథడ్ నుంచి వచ్చింది పూర్వం. అంటే ఇప్పటికైనా సరే మీకు ఏదైనా ఆర్గనైజేషన్స్ అంటే సంస్థలు ఇప్పుడు వాళ్ళు న్యూ టార్గెట్స్ పెట్టుకుంటూ ఉంటాయి కదా. ఇప్పుడు ఒక సంస్థ ఉంది, వాళ్ళు ఆల్రెడీ ఒక 1.5 టర్న్ ఓవర్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఒక 5 కోట్ల టర్న్ ఓవర్ వాళ్ళ బిజినెస్ పెరగాలి అంటే వాళ్ళకి ఎలా పెంచుకోవాలి అనే వాళ్ళ కోసం కొన్ని స్ట్రాటజీస్, కొన్ని విధానాలు వాళ్ళు తీసుకునే ముందు మేనేజర్ లెవెల్స్ వాళ్ళు ఎవరైతే కూర్చొని అసలు మన బిజినెస్ ఏంటి, మన బిజినెస్ లో ఉన్న బలాలేంటి, బలహీనతలు ఏంటి, ఇప్పటివరకు మనం ఏం చేసాం, ఏమున్నది, ఇప్పుడు మనం అనుకునే విధంగా మన బిజినెస్ ని మరింతలుగా పెంచడానికి మనకి చుట్టూ కలిసి వస్తున్న విషయాలేంటి, ఆ మార్కెట్ లో కానీ, ఆ ప్రోడక్ట్ కి సంబంధించి కానీ, లేకపోతే పాలసీస్ కి సంబంధించి కానీ బయట పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఎలా మారుతున్నాయి, ఇది రావడానికి మనకి పనికొచ్చే పెరుగుతున్న అవకాశాలు ఏంటి, ఇది పెరిగే క్రమంలో మనం ఇలా పెంచుకునే క్రమంలో మనం చేయాల్సి వచ్చే ఛాలెంజెస్ ఏమవుతాయి, అంటే ఎలాంటి రిస్క్ జరగచ్చు, ఎలాంటి తప్పులు జరగచ్చు, లేదా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అనేవి రాసుకునేవాళ్ళు. దాన్ని బట్టి వాళ్ళు స్ట్రాటజీస్ అనేవి డెవలప్ చేసేవాళ్ళు. రైట్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, వాళ్ళ బిజినెస్ ఇప్పటి వరకు కూడా కేవలం ఇండియాలో ఉందని అనుకుందాం. ఇండియాలో వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ గా వాళ్ళ బిజినెస్ అనేది చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకున్నప్పుడు, అంటే వాళ్ళ దేశాన్ని ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళాలనుకున్నప్పుడు, ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిపోవాలి అని అనుకుంటారా? కాదు కదా. ఫస్ట్ కంట్రీ అనుకుంటారు. ఓకే, మన ప్రోడక్ట్ ని మనం దుబాయ్లో కూడా ఇంట్రడ్యూస్ చేద్దాము అని అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏం రాసుకుంటారు అంటే అసలు ఆ ప్రోడక్ట్ కి సంబంధించి ఆ ప్రోడక్ట్కి ఉన్న బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, అంటే వాళ్ళ కంపెనీకి ఉన్న బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి. ఒకటి మంచి ప్రొడక్ట్, క్వాలిటీ, మంచి పేరు రావడం, ఇక్కడ ఫీడ్బ్యాక్, ఇక్కడ ఎంత కాలంలో అది బాగా పెరిగింది, ఓకే, ఎంతమంది దాన్ని కోరుకుంటున్నారు, ఎలాంటి సెగ్మెంట్ వాళ్ళు ఇది కోరుకుంటున్నారు, అంటే అది డైలీ బేసిస్ లో యూజ్ చేసేదా, లేకపోతే ఏదైనా ఒక ప్రీమియం బ్రాండా, ఎలాంటిది అన్న దాన్ని బట్టి ఉంటుంది కదా. అది దాని ఫ్రీక్వెన్సీ ఎంతలా ఉంటుంది, దాని వాడుక ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది. ఇన్ దట్ కేస్ మనం ఇప్పుడు ఎందుకంటే అది తెలుసుకుంటేనే మనం వేరే దేశంలో అది ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు అక్కడ ఎలాగా దానికి అక్కడ ఎంత యూజ్ ఉంటుంది అనేది తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు స్రవంతి గారు ఏదైనా ఇక్కడ ఒక ఇండియన్ ట్రెడిషన్ కి సంబంధించిన ఏదో ఆవు పేడతో ధూప్ స్టిక్స్ చేయాలి అనుకునే బిజినెస్ తీసుకున్నారు. ఆవిడ దీన్ని తీసుకెళ్లి నేను ఖతార్లోనో దుబాయ్లోనో పెడతానన్నారు అనుకోండి. అప్పుడు మనం ఇక్కడ వాడినంతగా అక్కడ వాడతారా దాన్ని? బట్ అక్కడ కూడా అవసరం ఉంటుంది, అక్కడ కూడా ఉంటారు. కానీ అప్పుడు మీరు ఫస్ట్ ఏం డేటా తీసుకుంటారు, అసలు అక్కడ ఎంతమంది సుమారుగా హిందువులు ఉండే అవకాశం ఉంది, వాళ్ళు దీన్ని దేని వరకు వాడతారు, ఇలాంటివన్నీ ఆలోచించుకుంటాం కదా మనం.
సో మన దానికి మన ప్రోడక్ట్కి ముందున్న బలం ఏంటి? ఫస్ట్ మనం దాన్ని ఎంతవరకు ప్రొడ్యూస్ చేయగలుగుతాము. నేను దుబాయ్లో కూడా చేయాలనుకుంటున్నానంటే సరిపోదు. మరి అంత ప్రొడక్టివిటీ అనేది మీరు అంత పెంచుకోగలుగుతారా? ప్రొడక్షన్ అనేది ఆ స్థాయికి పెంచుకోగలుగుతామా లేదా? దానికి ఉన్న మెషినరీ ఉందా? దానికి కావాల్సిన పెట్టుబడి మన దగ్గర ఉందా లేదా? ఇవన్నీ ఆలోచించుకుంటాం కదా. ఒకవేళ ఉంటే అవన్నీ మన బలాల కిందకు వస్తాయి. అంటే అంతకుముందు అవుట్ సోర్సింగ్ కింద ఏదైనా అంటే వేరే వాళ్ళకి ఇచ్చి ప్రొడక్ట్ తయారు చేయించుకొని వైట్ లేబులింగ్ అంటారన్నమాట దీన్ని. అంటే వేరే వాళ్ళు తయారు చేస్తారు, మనం వాళ్ళు తయారు చేయాల్సిన మిక్స్చర్ కానీ ఇవన్నీ కానీ మనమే ఈ కంపెనీ వాళ్ళే ఇస్తారు వాళ్ళకి కంపల్సరీ. అంటే ఎగ్జాంపుల్ ఒక బిస్కెట్ తయారు చేస్తున్నారు అనుకుందాం. సో బిస్కెట్ తయారు చేస్తున్నప్పుడు వాళ్ళ బిస్కెట్ తాలూకు టేస్ట్ రావడం కోసం ఏ మోతాదులో చేయాలి అనేది కంపల్సరీ ఆ రేషియో ఆ ఫార్ములా వాళ్ళు అదే పాటించే విధంగా వాళ్ళు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తో మాట్లాడుకుంటారు. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాడు ఈ కంపెనీవి చేస్తాడు, వేరే కంపెనీవి చేస్తాడు, అందరి కంపెనీలు చేస్తాడు. కానీ ఎవరి ఫార్ములా వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఎవరి టేస్ట్ అదే మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు దానికి వీళ్ళ ప్యాకింగ్ వీళ్ళ బ్రాండింగ్ చేసుకొని వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇలాంటి వైట్ లేబులింగ్ ఉంది. ఓకే, ఇలా ఉంటున్నప్పుడు వాళ్ళకి ప్రొడక్షన్ తాలూకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అదే ఇప్పుడు ఆ కంపెనీ సొంతంగానే ఒక ప్రొడక్షన్ యూనిట్ స్టార్ట్ చేసుకుంది అనుకోండి, ఇప్పుడు వాళ్ళు ప్రొడక్షన్ చేయడానికి వాళ్ళకి నెంబర్ అనేది పెరగడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అలాంటిది వాళ్ళకు ఉందనుకో అది వాళ్ళ బలం అవుతుంది. అదంటి లేదనుకో అది వాళ్ళ బలహీనత అవుతుంది. డిడ్ యూ గెట్ మై పాయింట్? రైట్. సో సంస్థలు అలాగా వాళ్ళ సంస్థకు సంబంధించి వాళ్ళ ప్రొడక్ట్కి సంబంధించి వాళ్ళు బలాలు బలహీనతలు అనేవి రాసుకుంటారు. మీరు ఏదైనా ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్ ఏదైనా ఆలోచిస్తున్నారు అనుకుందాం ఒక కంపెనీ. ఇన్ దట్ కేసు కొన్ని కంట్రీస్ ఇప్పుడు కంప్లీట్ గా ప్లాస్టిక్ ఫ్రీగానో లేకపోతే ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగానో ఆలోచిస్తున్నాయి అనుకోండి. అప్పుడు మీ ప్రొడక్ట్ కి అలాంటి కంట్రీస్ లో బిజినెస్ పెరగడానికి తొందరగా అవకాశాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు ఆ అవకాశం అనేది ఆ కంపెనీ ఆ పర్టికులర్ కంట్రీలో అలాంటి ఒక పాలసీ జరుగుతుందా లేదా అనేది మన కంట్రోల్లో ఉందా? లేదు. కానీ ఆ దేశంలో జరుగుతున్న పరిస్థితులు జరిగే మార్పులు మనకి అక్కడ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఇలాంటివి ఆపర్చునిటీస్ కిందకు వస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు వరకు కొన్ని దేశాల్లో వేరే దేశాల నుంచి ఫుడ్స్ అసలే అలౌ చేసేవారు కాదు, అసలు ఎంటర్ చేయించేవాళ్ళు కాదు. ఇప్పుడు చూడండి కొన్ని కంట్రీస్ ఫుడ్స్ ని అది ప్రాపర్ ప్యాకింగ్ ప్రాపర్ స్టాండర్డ్స్ ఉంటే వాళ్ళ దేశంలో కూడా అవి తయారవడానికి వాళ్ళు పాలసీస్ మార్చుకొని బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అందువల్లే కదా ఇక్కడ పెట్టిన పచ్చళ్ళు కానీ ఇక్కడ పెట్టిన ఫుడ్ ఐటమ్స్ కానీ అమెరికా లాంటి వాటిల్లో మనకి ఇప్పుడు అక్కడ బాగా అమ్ముడుపోతున్నాయి. చాలా మంది ఇక్కడ నుంచి తయారు చేసి అక్కడికి పంపించుకుంటున్నారు. కానీ ఇప్పటికీ అలాంటివి అలౌ చేయని కంట్రీస్ ఉన్నాయి కొన్ని. కానీ ఇప్పుడు ఏ కంట్రీలో ఆ పాలసీ మారుతూ ఉంటుందో ఇప్పుడు ఆ బేస్డ్ కంపెనీస్ వాళ్ళందరికీ కూడా అక్కడక్కడ మార్కెట్ పెరుగుతూ ఉంటుంది. జస్ట్ ఎగ్జాంపుల్ కి చెప్తున్నా, యూకేలో ఇప్పటి వరకు వేరే దేశంలో ఉన్న పచ్చళ్ళు అలాంటివి అలౌ చేయడానికి లేదు అని ఉన్నదనుకోండి, అప్పుడు ఈ ప్రియా వాళ్ళకి కానీ లేకపోతే మీ తెలుగు పీకిల్స్ లాంటి వాళ్ళకి కానీ వాళ్ళకి అక్కడ బిజినెస్ ఉండదు. అదే ఇప్పుడు అక్కడ వాళ్ళ పాలసీ మారింది, అప్పుడేమవుతుంది వీళ్ళు మొత్తం కూడా అక్కడ బిజినెస్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇలా అక్కడ జరిగే పాలసీస్ అక్కడ జరిగే మార్పుల వల్ల ఆపర్చునిటీస్ అనేవి మారుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి థ్రెట్స్. మరి ఇలా జరిగే ప్రాసెస్ లో ఏమేమి ఛాలెంజెస్ ఉండొచ్చు? ఇప్పుడు ఇందాక చెప్పిన ఎగ్జాంపులే అనుకుందాం. ఒక యూకే అనే దేశంలో అంతకుముందు వరకు పచ్చళ్ళు లాంటివి అలౌ చేయలేదు, ఇప్పుడు చేశారు. కాబట్టి ప్రియా వాడే ఇప్పుడు యూకేలో కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుని మొదలు పెట్టారు. ఎలాంటి ఛాలెంజెస్ రావచ్చు? వీళ్ళు ఇక్కడంతా ప్యాక్ చేసి వీళ్ళు తీసుకెళ్లి అక్కడికి పంపించిన తర్వాత వీళ్ళు ఇప్పుడు ఇలాంటివన్నీ ఎక్కడ పంపిస్తారు? ఎయిర్ సర్వీస్ కంటే కూడా ఎక్కువ కార్గోలో వేస్తారు, అంటే షిప్స్ లో వాటిలో వేస్తారు. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లే లోపల అది డిలే కావచ్చు, లేకపోతే ప్రొడక్ట్ పాడైపోవచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేస్తే అక్కడ స్టాండర్డ్స్ సరిపోకపోవచ్చు. ఇన్ దట్ కేస్ మొత్తం వెనక్కి పంపించేస్తారు. అప్పుడు వాళ్ళు ఆ లాస్ కి రెడీ అయ్యి ఉండాలి. రైట్. ఇలాంటి కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. లేదు వాళ్ళు గ్లాస్ ప్యాకింగ్ లో, ఇప్పుడు ఇక్కడైతే గ్లాస్ ప్యాకింగ్ లో అమ్ముతున్నారు అనుకుందాం, ఇప్పుడు ఈ షిప్పింగ్ లో వీటిలో అక్కడ వరకు వెళ్తే అక్కడ గ్లాస్ ప్యాకింగ్ నడుస్తుందా? నడవకపోవచ్చు. రైట్. అండ్ ఇక్కడ మనకి వేసేవి కొన్ని లేబులింగ్ లో వాటిలో మేబీ ఇండియన్ నెంబరు ఇండియన్ లైసెన్స్ నెంబరు అవి వేసి చేస్తూ ఉంటాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నెంబర్స్ అవి మారిపోతూ ఉంటాయి కదా. ఇన్ దట్ కేస్ వాళ్ళు లార్జ్ క్వాంటిటీలోనే ఇక్కడ నుంచి అక్కడ పంపించి అక్కడ మళ్ళీ చిన్న ప్యాకింగ్స్ గా చేయాల్సి ఉంటే అప్పుడు ముందు వాళ్ళు అక్కడ ఇంకొక ప్యాకింగ్ యూనిట్ స్టార్ట్ చేసుకుంటేనే వీళ్ళు ఈ బిజినెస్ ఆ కంపెనీని అక్కడ చేయగలుగుతారు. అర్థమవుతుందా? సో ఇవన్నీ ఛాలెంజెస్ కిందకు వస్తాయి.
ఇప్పుడు కంపెనీ ఎలా అయితే ఇవన్నీ సమగ్రంగా అంటే మరొక దేశంలో వాళ్ళు ఒక వాళ్ళ సేమ్ బిజినెస్ ని మరో దేశంలో వాళ్ళు ఎక్స్టెండ్ చేయాలంటే ఎన్ని విధాలుగా ఆలోచిస్తున్నారు, దాన్ని బట్టే కదా ఇప్పుడు వాళ్ళకి రూట్ మ్యాప్ అనేది వస్తుంది. అంటే ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ ఏ స్టెప్ చేయాలి, ఆ తర్వాత ఏంటి, ఆ తర్వాత ఏంటి, ఆ తర్వాత ఏంటి, దీన్ని బట్టి ఇప్పుడు వాళ్ళకి ఒక రూట్ మ్యాప్ అనేది వచ్చేస్తుంది. ఏమేం చేయాలి, ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అనే ఒక క్లారిటీ వాళ్ళ ముందు ఇలాంటివి రాసుకుంటే అప్పుడు వాళ్ళకి వస్తుందన్నమాట. దట్ ఈస్ హౌ స్వాట్ అనాలిసిస్ విల్ హెల్ప్, రైట్. ఇప్పుడు ఇండివిజువల్ పీపుల్కి ఎలా ఈ స్వాట్ అనాలిసిస్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీలోనే ఎవరైనా సరే, మీరందరూ ఇప్పుడు TTWS లో వచ్చారు, కానీ మీకు స్వతహాగా మీరందరూ ఏదో ఒక ఉద్యోగంలోనో వ్యాపారంలోనో మరో ఏదో ఒక దాంట్లో వృత్తిలో ఉండే ఉంటారు ఆల్రెడీ. ఇక్కడి నుంచి మీరు మళ్ళీ ఇంకొకటి అంటే ట్రైనర్ అవ్వాలనో లేకపోతే అడిషనల్ నాలెడ్జ్ రావాలనో బిజినెస్ పరంగా, ప్రొఫెషన్ పరంగా, లేదా పర్సనల్ లైఫ్ లో మీరు ఎన్హాన్స్మెంట్ ఉంటుందనో ఈ ట్రైనర్ ప్రోగ్రామ్ అనేది మీరు స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇది చెయ్యాలి అని అనుకున్నప్పుడు మీరు ఈ మెసేజ్ వచ్చినప్పుడు మీరు కూడా ఆలోచించుకొని ఉండుంటారు కదా, నేను ఇప్పటి వరకు టీచర్గా చేస్తున్నాను, నేను ఎందుకు ట్రైనర్ అవ్వాలి, లేదు నేను ఒక బిజినెస్ ఫీల్డ్లో ఉన్నాను, మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నాను, నేను ఎందుకు ఇప్పుడు ట్రైనర్ అవ్వాలి అనుకున్నప్పుడు, లేదు మీరు ఆల్రెడీ ఏదో ఉద్యోగంలో ఉన్నారు, నేను ఎందుకు ట్రైనర్ అవ్వాలి అనుకున్నప్పుడు మీరు కొన్ని ఆలోచించుకొని ఉంటారు. ఇందులో కొన్ని నాకు మాట్లాడాలంటే ఇంట్రెస్ట్, నాకు 4 విషయాలు 10 మందికి చెప్పడం ఇంట్రెస్ట్, లేదు నేను ఒక 10 మందితో పని చేయించుకోవాల్సిన పొజిషన్లో ఉన్నాను, సో 10 మంది చేత కరెక్ట్గా పని చేయించుకోవడం ఎలాగో నేర్చుకోవాలి, నాకు ఆ లీడర్షిప్ స్కిల్స్ అవసరం అనుకునేవాళ్ళు, లేదంటే నేను ఇప్పటి వరకు బ్రేక్ తీసుకున్నాను, నేను ఒక హోమ్ మేకర్గా ఉన్నాను, నౌ ఐ జస్ట్ వాంట్ టు స్టార్ట్ మై కెరీర్, ఇన్ దట్ కేస్ నాకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలి, లేకపోతే నాకు మళ్ళీ ధైర్యం రావాలి, నాకు డిఫరెంట్ విషయాలు తెలుసుకుంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనుకొని వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. సో కొంతమందికి ఇంట్రెస్ట్ అనేది వాళ్ళ బలము, కొంతమందికి నేర్చుకోవాలన్న తపన బలమై ఉండొచ్చు, కొంతమందికి బాగా మాట్లాడగలగటం ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, అది వాళ్ళ బలమై ఉండొచ్చు, కొంతమందికి చాలా విషయాలు తెలిసి ఉండొచ్చు ఆల్రెడీ, అది 10 మందితో షేర్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ అయ్యి ఉండొచ్చు. ఈ డిఫరెంట్ కారణాల వల్ల కదా మీరు ఇది ఎంచుకున్నారు. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ట్రైనర్ ఎలా అవుతారు అన్నది మీరు ఆలోచిస్తే, ఇక్కడ మన బలాలేంటి, బలహీనతలు ఏంటి, మనకేం వచ్చు, ఏం రావు, ఏం నైపుణ్యాలు ఉన్నాయి, ఇవన్నీ మనం రాసుకుంటే ఒక ట్రైనర్, సక్సెస్ఫుల్ ట్రైనర్ గా మీరు ఒక 2 ఏళ్లలోనా 3 ఏళ్లలోనా అవ్వడానికి మీరు ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టెప్స్ ఏంటి అనే క్లారిటీ మనకు కూడా వస్తుంది. సో ఇందులో బలాలు రాసుకుందాం. ఓకే, ఇలా ట్రైనర్ అనే అనుకోవచ్చు. లేదు ఇవి వేటికి చేయొచ్చు స్వాట్ అనాలిసిస్. ఇప్పుడు మీలోనే ఎవరైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉంటుంటారు, మీరు ఒక ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలో పనిచేస్తూ ఉంటుంటారు. సో మీకు తెలిసింది నెక్స్ట్ లెవెల్ దానికి TCS లో ఒక పోస్ట్ ఖాళీగా ఉందని తెలిసింది అనుకో. ఓకే, యూ వాంట్ అప్లై ఫర్ దట్ జాబ్. సో అప్లై చేసే ముందు మీరు ఏం ఆలోచించుకుంటారు, ఆ జాబ్ తాలూకు వాళ్ళు ఏం అడుగుతున్నారు, క్రైటీరియా, ఆ జాబ్ క్రైటీరియా ఏంటనేది ఫస్ట్ మనం తెలుసుకుంటాం కదా. తెలుసుకున్న వెంటనే ఆ జాబ్ క్రైటీరియా పరంగా మనకేమొచ్చు, మనకేం తెలుసు. ఓకే, నెక్స్ట్ ఈ జాబ్ లో ఏం తెలుసు, ఏం తెలీదు, 2 వాళ్ళు ఎలాంటివి కోరుకుంటున్నారా, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కోరుకుంటున్నారా, ఓ పర్టికులర్ లాంగ్వేజెస్ కోరుకుంటున్నారా, ఎలాంటి టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ఎబిలిటీస్ వాళ్ళు కోరుకుంటున్నారా, అందులో మనకు ఉన్నాయా లేదా ఆలోచించేస్తాగా ఇమీడియట్ గా. ఉంటే అవి స్ట్రెంగ్స్ లోకి వస్తాయి, లేకపోతే అవి వీక్నెసెస్ లోకి వస్తాయి. నెక్స్ట్ ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. ఇప్పుడు అసలు ఇన్ఫోసిస్ లో ఉన్న వాడికి TCS లోకి వెళ్ళడానికి ఉన్న అవకాశం ఏంటి, నాకేమున్నాయి అవకాశాలు, అక్కడ ఏమున్నాయి అంటే వాళ్ళు ఫలానా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని కోరుకుంటున్నారు, అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి అక్కడ అవకాశం ఎక్కువ, ఏదైనా రైట్. లేదు ఆల్రెడీ ఒక పర్టికులర్ 1 or 2 ప్రాజెక్ట్స్ లో ప్రాజెక్ట్ లీడ్ గా చేసిన వాళ్ళని వాళ్ళు దాంట్లో చూసుకుంటున్నారు. ఇంకా అది తీసుకోవడం వల్ల వీళ్ళకి పెరిగే అవకాశాలు ఏంటి అంటే, వీళ్ళకి ఆ జాబ్ తీసుకోవడం వల్ల వీళ్ళకి శాలరీ హైక్ రావచ్చు, ఇంకొంచెం బెటర్ పాలసీస్ రావచ్చు, లేదు వీళ్ళు ఆన్ సైట్ వెళ్ళడం అనేది వీళ్ళ ఇంట్రెస్ట్, ఇప్పుడున్న రోల్లో అది కుదరడం లేదు, వీళ్ళు ఆ జాబ్ తీసుకుంటే వాళ్ళకి ఆన్ సైట్ లో రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళకి అవకాశాలు లో రాసుకుంటారు. వేరే థ్రెట్స్ లోకి వస్తే, థ్రెట్స్ ఏం రావచ్చు, ఈ జాబ్ వదిలేసి ఆ జాబ్కి వెళ్ళే ప్రాసెస్ లో వాళ్ళకి ఏమేమి జరగచ్చు అంటే, ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇప్పటి వరకు వాళ్ళు జస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే సరిపోతుంది, మేబీ ఆ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత కంపల్సరీ ప్రతిరోజు ఆఫీస్కి రావాలని అని అంటున్నారేమో. ఇన్ దట్ కేస్ వాళ్ళకి రోజు ట్రావెలింగ్ టైం ఎక్కువ ఉంటుంది, వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వీళ్ళు ఉండే ఆఫీస్ ఎక్కడ అన్న దాన్ని బట్టి వీళ్ళకి రోజు ఎంత ట్రాఫిక్ సమస్య లేదా ఎంతసేపు ట్రావెలింగ్కి పోతుంది అనేది ఉంటుంది, తద్వారా వీళ్ళు ఎంత టైం
దానికి పోతుంది, ఫ్యామిలీకి ఖచ్చితంగా టైం అనేది తగ్గిపోతుంది కదా, అలాంటివి ఉండొచ్చు. లేకపోతే ఇక్కడి నుంచి అక్కడే మారే పొజిషన్ లో ఒకవేళ పొజిషన్ పెరుగుతుంది కానీ హైక్ అంత వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత హైక్ ఉండకపోవచ్చు. ఇన్ దట్ కేసు వాళ్ళు ఫైనాన్షియల్ గా ఏమైనా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందా ఒకటి, లేదు రెండు ఇక్కడ మెడికల్ పాలసీస్ కానివ్వండి, లీవ్ పాలసీస్ కానీ ఇక్కడ కొంచెం బెటర్ గా ఉన్నాయా, అక్కడ కొంచెం బెటర్ గా ఉన్నాయా, అక్కడ కొంచెం తక్కువగా ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకోవాలి వాళ్ళు. ఇవన్నీ తేడా ఉండే అవకాశం ఉంటుంది, రైట్. ఇక్కడ ఉన్నంత కంఫర్టబుల్ గా అక్కడ ఉండకపోవచ్చు. లేదు ఇంకొకటి, వీళ్ళకి అసలు ఆన్ సైట్ వెళ్ళడమే ఇష్టం లేదని అనుకుందాం. మామూలుగా వాళ్ళు ఇప్పటి వరకు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ కారణాలుగా ఏ పరిస్థితుల వల్ల అయినా సరే వాళ్ళు ఇక్కడ జాబ్ చేసుకుంటున్నారు. మేబీ ఆ ఉద్యోగం తీసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీ ఆన్ సైట్ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుందేమో. ఉన్నట్లయితే వీళ్ళ మొత్తం ప్లానింగ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇవన్నీ అక్కడ ఉండగలిగిన ఛాలెంజెస్. ఇలా ఏ వ్యక్తికి ఆ వ్యక్తి తను ఇప్పుడు ఇక్కడ గోల్ ఏంటి, ఒక ఇన్ఫోసిస్ జాబ్ నుంచి ఒక టీసీఎస్ జాబ్ కి వెళ్ళడం, ఆ టీసీఎస్ లో ఆ పర్టికులర్ జాబ్ కొట్టడం అనే ఒక గోల్. ఆ గోల్ వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత, ఆ జాబ్ క్రైటీరియా ఏంటో తెలుసుకున్న తర్వాత, ఇప్పుడు వాళ్ళు వేసుకునే స్వాట్ ఏం చేస్తుంది అంటే వాళ్ళని వాళ్ళు ఆ జాబ్ కి అప్లై చేసుకునేటప్పుడు వాళ్ళ విధానం ఏంటి, వాళ్ళు ఎలాంటి రెజ్యూమే రాయాలి, ఎలాంటి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి, లేదు ఇందాక వీక్నెసెస్ లో భాగంగా వాళ్ళు ఏదో కొంచెం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నాలెడ్జ్ అడుగుతున్నారు, లేదా ఇంకో పర్టికులర్ లాంగ్వేజ్ గురించి అడుగుతున్నారు. ఇన్ దట్ కేస్ వాళ్ళు ఉన్న టైంలో దాని గురించి ఇంకొంచెం బెటర్ నాలెడ్జ్ తీసుకుంటారా, ఇంకొంచెం ఏదైనా కోచింగ్ కావాల్సి వస్తే ఆ కోచింగ్ తీసుకుంటారా, ఎలాంటివి చేయగలుగుతారు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు దాని గురించి ఆలోచించుకోగలుగుతారు. అలాంటి స్టెప్స్ వాళ్ళు వేసుకోగలుగుతారు. ఇలా వాళ్ళు రాసుకున్న స్వాట్ వాళ్ళకి వాళ్ళ గోల్ వాళ్ళు రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ స్వాట్ రాసుకోవడం వల్ల పర్టికులర్ గా వాళ్ళకున్న స్ట్రెంగ్స్ ఏంటి అనేది కూడా ఐడెంటిఫై చేయగలుగుతారు, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ అదే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తో అందరూ అదే జాబ్ కి అప్లై చేస్తారు. మరి అందరికీ కాకుండా నీకు మాత్రమే ఎందుకు రావాలి ఆ జాబ్, నీకు మాత్రమే ఎందుకు రావాలి అంటే అక్కడ ఏమున్నాయి, నాకున్న ఆ ఎక్స్ ఫ్యాక్టర్స్ ఏంటి, నాకున్న ఆ స్పెషల్ స్ట్రెంగ్స్ ఏంటి అనేది వాళ్ళు ప్రాజెక్ట్ చేసుకోగలిగినప్పుడు వాళ్ళ గోల్ ని చాలా తొందరగా రీచ్ అవ్వగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నవీన్ గారు ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆయన కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఆయనే ఓన్ గా ఒక వెంచర్ స్టార్ట్ చేస్తున్నారు అని అనుకుందాం. ఇప్పుడు చాలా మంది వస్తారు, ఈ ప్లాట్ కొనండి ఆ ప్లాట్ కొనండి అని చెప్పి చాలా మందే వస్తారు, చాలా కంపెనీలే ఉన్నాయి. మరి నవీన్ గారికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే నవీన్ గారికి ఆల్రెడీ ఆ ఫీల్డ్ లో చాలా కాలం ఉన్న ఎక్స్పీరియన్స్ ఏం చేస్తుంది అంటే ఆ కంప్లీట్ బిజినెస్ పైన ఆయన కంప్లీట్ పిక్చర్ అనేది ఇచ్చేస్తుంది. సో ఎప్పుడు ఒక కంపెనీలోనే ఆయన ఉద్యోగిగా కాకుండా సొంతంగా ఒక ఫర్మ్ ఆయన పెట్టడానికి ఆయనకున్న ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది ఆయనకి స్పెషల్ స్ట్రెంత్ గా ఉపయోగపడుతుంది. వేరే వాళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చు కాక, కానీ ఈయనకున్న ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అనేది డబ్బు సమకూర్చుకుంటే చాలు, ఈయనకున్న ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అనేది ఆయన బిజినెస్ లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది, రైట్. ఇలా మనకున్న స్పెషల్ స్ట్రెంగ్స్ ఏంటి అనేది మనం గమనించుకొని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా రాసేటప్పుడు మనం ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఏదైతే అసలు కష్టం అని అనుకుంటూ ఉంటామో అది మేబీ అసలు కష్టం కాదు అన్న విషయాన్ని కూడా రియలైజ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రైనర్ ఓరియంటేషన్ చేస్తున్నప్పుడు ఈ మెసేజ్ వచ్చినప్పుడు మీరందరూ అనుకుంటారు, అమ్మో 30 రోజుల రోజు గంట ఎన్ని పనులు ఉంటాయి సాయంత్రం పూట, ఆ టైంలో నేను ట్యూషన్స్ చెప్తూ ఉంటాను, ఆ టైంలో లేకపోతే నాకు ఆఫీస్ ఉంటుందో, ఆ టైంలో నాకు వర్క్ అవ్వదు, అది కరెక్ట్ గా డిన్నర్ టైము, 30 రోజులు ఎలా కుదురుతుంది, ఒక రోజు అంటే కుదరచ్చు, 2 రోజులు అంటే కుదరచ్చు, ఇవన్నీ ఆలోచించుకొని ఉంటాను మీరు అనా. కానీ మళ్ళీ మీకు ఓరియంటేషన్ అప్పుడు కన్విన్స్ చేసేస్తారు, ఏముంది ఒక గంట మీరు టైం అటు ఇటు అడ్జస్ట్ చేసేసుకుంటే చాలు మీకు అయిపోతుందని మీ మెంటర్స్ మీకు బాగా కన్విన్స్ చేసేసి ఉంటుంటారు. అలా కన్విన్స్ చేయడం వల్ల సరే ఏదో నమ్మకం కానీ ట్రై చేద్దాము అనుకొని మీరు స్టార్ట్ చేశారు. ఇప్పుడు యాక్చువల్గా స్టార్ట్ చేసి చూడండి, మీరు ఎన్ని రోజుల నుంచి కరెక్ట్ గా ఈ టైంకి 8 అనేటప్పటికి మీరు రెడీ అయిపోయారా లేదా? మీరు యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యే ముందు మీరు ఊహించినంత కష్టంగా ఉందా రోజు 8 కూర్చోవడం అనేది? ఇది ఏ లెవెల్కి మీరు అలవాటు పడిపోతారంటే ఇది అయిపోయిన తర్వాత కూడా చాలా మంది అలవాటు అయిపోయి ఈ 30 రోజులుగా 8 o'clockకి కలవడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు లేదా ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 1 hour నాకు చాలా ఖాళీగా మిగిలిపోయింది, ఈ 1 hour నేను ఏం చేయాలని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకే చాలా బ్యాచెస్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత బ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా 8 o'clock కలుస్తుంటారు అందరు. ఈ జూమ్ అనేది ఒకటి కంటిన్యూ చేసుకొని వాళ్ళు కలుస్తూనే ఉంటారు, వాళ్ళకి తెలిసిన విషయాలు వాళ్ళు పంచుకునే విషయాలు, ఎందుకంటే వాళ్ళు అలవాటు పడిపోయి ఉంటారు. ఈ టైం అనేది దానికి పెట్టేస్తారు, దీని ప్రకారంగా ముందు వెనక సెట్ చేసేసుకోవడం అలవాటు అయిపోతుంది. సో మనం ఏదైతే ముందు అమ్మో అలా ఎలాగా 1 hour టైం 1 hour అంటారు, కానీ 1 hour అంటాం కానీ ఈజీగా 1 hour 1.5 hour అయిపోతూ ఉంటుంది ఎవ్రీడే మీకు, రైట్. సో ఈ 1.5 hour టైం స్పెండ్ చేయడం అనేది ఎంత పెద్ద ఛాలెంజ్ లా కనిపిస్తుందేమో, కానీ ఇప్పుడు
మీకు ఇది చాలా అలవాటు అయిపోతుంది. సో ఒక్కొక్కసారి మనం స్వాట్ వేసుకొని క్లారిటీ ఇచ్చుకున్నప్పుడు మనకి ఏవైతే మనం భయపడుతుంటామో, మనం చేయలేమని అనుకుంటామో అలాంటివి మనం చాలా వరకు ఓవర్కమ్ కూడా అవ్వగలుగుతాము అన్న క్లారిటీ అనేది వస్తుంది. అంటే ఆ వీక్నెస్ అంత పెద్ద వీక్నెస్ కాకపోవచ్చు, ఈ స్ట్రెంగ్త్ వీక్నెస్ పక్క పక్కనే రాసుకున్నప్పుడు ఈ వీక్నెస్ చిన్నదైపోతుంది, స్ట్రెంగ్త్ కొంచెం పెద్దదైనప్పుడు ఆ వీక్నెస్ ఈజీగా ఓవర్కమ్ చేయగలుగుతాం అనే క్లారిటీ మనకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇలా మనము రాసుకున్నప్పుడు ఒక్కొక్కసారి వీక్నెసెస్ కానీ అదే విధంగా మనం ఛాలెంజెస్ కానీ రాసుకుంటున్నప్పుడు, థ్రెట్స్ రాసుకుంటున్నప్పుడు మరెవరినైనా మనం అప్రోచ్ అయితే మనం దాన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అనే సులువు కూడా వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. సేమ్ అగైన్ మీకు లాగానే మీరు ఇది జాయిన్ అయ్యేటప్పుడు చాలా మందికి మాట్లాడాలి అంటే ఒక భయం ఉండుండొచ్చు. మాట్లాడాలంటే ఇష్టం అందరికీ, మాట్లాడితే బాగుంటుంది, 10 విషయాలు 10 మందితో షేర్ చేసుకుంటే బాగుంటుంది, కానీ నాకు భయం అని కొంతమందికి. లేదు కొంతమంది నాకు మాట్లాడాలంటే భయం లేదు కానీ ఏం మాట్లాడాలనే నాకు ఎప్పుడు డౌటే, ఏదో కొంచెం మాట్లాడతాం కానీ ఎక్కువసేపు మాట్లాడాల్సి వస్తే, లేదు మనం మాట్లాడాలనుకుంది వేరే వాళ్ళు ఆల్రెడీ మాట్లాడేస్తే ఇన్ దట్ కేసు మనమేం మాట్లాడాల్సి ఉంటుంది. ఇలాంటి కొన్ని డౌట్లు ఉండొచ్చు, రైట్? సో మనమేం ట్రైనర్ అవుతాం, లేదా మనమేం లీడర్ అవుతాం, మనమేం స్పీకర్ అవుతాం అని అనుకున్నప్పుడు ఇలాంటి ఛాలెంజెస్ ఏవైతే మీకు కనిపిస్తాయో ఇప్పుడు స్వాట్ చేసిన తర్వాత వాటి సులువు వెతుక్కోవడం ద్వారా వాటి రూట్ మ్యాప్ వేసుకునేటప్పుడు యూ విల్ ఆల్సో థింక్ అబౌట్ హౌ టు ఓవర్కమ్ దీస్ ఛాలెంజెస్. ఎలా ఇప్పుడు మీకు ఈ కోర్సులో భాగంగా మీకు మాట్లాడాలి అనే భయాన్ని ఎంత ఈజీగా డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా పోగొడుతున్నారు. ఇప్పుడు మీరు మీలోనే అసైన్మెంట్స్ చేయటం, ఇప్పుడు అసైన్మెంట్స్ చేయటం అనే కాన్సెప్ట్ మనం పెట్టాం కదా. సో అసైన్మెంట్స్ చేయటం ఈజ్ ఎ స్ట్రాటజీ. ప్రతిరోజు అసైన్మెంట్స్ చేసి సబ్మిట్ చేస్తున్న వాళ్ళు ఏమవుతుంది, విత్ ఇన్ 10 to 15 days వాళ్ళకి మాట్లాడాలన్న భయం పోతుంది. సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ TTWS ఆన్లైనే మీకు అసలు మాట్లాడాలి అన్న భయం పోతుంది. ఇనిషియల్ గా మాట్లాడండి మాట్లాడండి అనాల్సిన వాళ్ళని చివరికి వచ్చేప్పటికి ఆపండి ఆపండి అనాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, సో ఆ లెవెల్కి మీరు ఓవర్కమ్ చేసేయడం జరుగుతుంది. ఇలా మనము స్వాట్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు మనకి మన ప్రత్యేకమైన బలాలు ఏంటి, మన ప్రత్యేకమైన బలహీనతలు ఏంటి, ఎలా ఓవర్కమ్ కావాలి, ఈ విషయాలపైన మనకి ఇంకొంచెం క్లారిటీ అనేది వస్తుంది. సో ఇలా రాసుకునేటప్పుడు ఒకవేళ మనకి స్ట్రెంగ్స్ కంటే వీక్నెసెస్ ఎక్కువ వచ్చినా లేకపోతే ఆపర్చునిటీస్ కంటే థ్రెట్స్ ఎక్కువ వచ్చినా కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదు. ఎందుకంటే ఒక బలమైన స్ట్రెంగ్త్ ఉంటే చాలా ఈ వీక్నెసెస్ ని ఓవర్కమ్ చేయొచ్చు. అలాగే ఇందాకే చెప్పినట్టు కొన్ని వీక్నెసెస్ మనం పర్సనల్ గ్రూమింగ్ ద్వారా ఓవర్కమ్ చేయొచ్చు, కొన్ని ఛాలెంజెస్ ని మనం యాడెడ్ రిసోర్సెస్ ద్వారా మనం ఓవర్కమ్ చేయవచ్చు. సో ఇదే ఎక్కువ నెంబర్ ఉండాలి అప్పుడే ఆ గోల్ రీచ్ అవుతాము అంటే, బలాలు ఎక్కువ ఉండాలి బలహీనతలు తక్కువ ఉండాలి అప్పుడే ఆ గోల్ రీచ్ అవుతాము, అవకాశాలు ఎక్కువ ఉండాలి అవరోధాలు తక్కువ ఉండాలి అప్పుడే ఆ గోల్ రీచ్ అవుతామని ఏమీ లేదు. It is not dependent upon number. It's about how strong is your strength. Okay, so your weakness may be very very weak, so that అది వీక్నెస్ లో భాగంగా ఉందే తప్ప చాలా ఈజీగా ఓవర్కమ్ అవ్వగలిగిన వీక్నెస్ అని అయ్యి ఉండవచ్చు. సో ఇలా మనం రాసేటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. రెండోది, మనం రాసిన తర్వాత ఎవరితోనే డిస్కస్ చేస్తే అసలు మనం అనుకున్న వీక్నెస్ నిజంగా వీక్నెస్ అవునా కాదో తెలుస్తుంది, మనం అనుకుంటున్న థ్రెట్ నిజంగా థ్రెట్ అవునా కాదో తెలుస్తుంది. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్, ఓ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఈ కంపెనీలో ఉన్నప్పుడు బాగానే లీవ్స్ అవి బాగానే ఇస్తున్నారు, మనకి ఆ పాలసీ అంతా బాగానే ఉంది, ఎందుకు వచ్చిందో ఇప్పుడు కొత్త కంపెనీలోకి వెళ్తే ఆ లీవ్ పాలసీస్ కానీ ఆ ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ ఇవన్నీ చేంజ్ అయ్యి ఇవన్నీ ఇంత వీలుగా ఉండకపోవచ్చేమో అనే వాళ్ళకి ఒక భయం కనిపించవచ్చు. అది వాళ్ళు ఛాలెంజ్ లో రాసుకొని ఉండొచ్చు. ఇప్పుడు ఈజీగా వాళ్ళు ఆ కంపెనీలో పనిచేసిన ఎవరైనా సీనియర్ ఎంప్లాయీతో వాళ్ళు మాట్లాడి తెలుసుకుంటే క్లియర్ అయిపోతుంది కదా. సో వాళ్ళ ఛాలెంజ్ యాక్చువల్ గా నిజంగా వాళ్ళు భయపడేంత ఛాలెంజ్ కాకపోవచ్చు, అది వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ ఛాలెంజ్ ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అలాగే రాసుకునేటప్పుడు ఒక సిస్టమేటిక్ గా రాసుకోవాలంటే స్ట్రెంగ్స్ వీక్నెసెస్ ఒకసారి రాసుకోవడం, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ ఒకసారి రాసుకోవడం ఒక పద్ధతి, లేదు స్ట్రెంగ్స్ ఆపర్చునిటీస్ రాసుకోవడం తర్వాత వీక్నెసెస్ థ్రెట్స్ రాసుకోవడం ఒక పద్ధతి. ఈ రెండిట్లో ఏదో ఒక పద్ధతిని అవలంబించాలండి. ఓకే, సో అంతే తప్ప ఒక స్ట్రెంగ్త్ ఒక వీక్నెస్ ఒక థ్రెట్ ఒక ఆపర్చునిటీ ఇట్లా రాసుకుంటుంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. అలా కాకుండా స్ట్రెంగ్స్ రాసుకొని వీక్నెసెస్ రాసుకోవాలి, థ్రెట్స్ ఆపర్చునిటీస్ రాసుకొని థ్రెట్స్ రాసుకోవాలి. దట్స్ ద బెస్ట్ వే. లేదంటే బలాలను బేస్ చేసుకున్న అవకాశాలు, బలహీనతల వల్ల ఎదురవ్వగలిగే ఛాలెంజెస్ ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనకి ఈ విషయం ఇంకొంచెం క్లారిటీగా అర్థం. ఓకే, సో ఎగ్జాంపుల్స్ చూడండి, ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తున్నాను. ఇవి ఆర్గనైజేషన్స్ వేసుకున్న స్వాట్ అనాలిసిస్. అంటే సంస్థలు
ఒకనొక సందర్భంలో వాళ్ళు వేసుకున్న స్వాట్ అనాలిసిస్. ఇది నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు డిస్కస్ చేసుకొని దాన్ని బట్టి మీ రీసెర్చ్ ఏంటి అనేది మీరు మీ గ్రూప్ మెంబర్స్ డిస్కస్ చేసుకోండి. దెన్ యూ విల్ హ్యావ్ మోర్ బెటర్ ఇన్పుట్స్. ఫస్ట్ అనుకోండి, ఫస్ట్ వచ్చేటప్పటికి కోకోకోలా కంపెనీ వాళ్ళు వేసుకున్న స్వాట్. రెండవది మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఆర్ఈరో అనే కంపెనీ వేసుకున్నది. ఆర్ఈరో మీరు గూగుల్లో మీరు సెర్చ్ చేయొచ్చు. ఆర్ఈరో అనే కంపెనీ చెక్కతో వాటితో బొమ్మలు తయారు చేసే కంపెనీ. ఇది యాక్చువల్గా ఒక కపుల్ వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు పిల్లల కోసం బొమ్మలు కొనాల్సి వచ్చినప్పుడు చూస్తే మార్కెట్లో అన్ని ప్లాస్టిక్ బొమ్మలే ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ప్లాస్టిక్ ఎక్కువసేపు నోట్లో పెట్టుకుంటే ఒక చిన్న లేయర్ లాగా, వైట్ లేయర్ లాగా వచ్చి నోట్లోకి వెళ్ళిపోతుంది కదా. అలాంటి సమయంలో భార్యాభర్తలు ఇద్దరికి ఆలోచన వచ్చింది, ఎందుకు మనం ప్లాస్టిక్ కాకుండా వేరే బొమ్మలు లేవా అని వెతకడం మొదలుపెట్టారు. మొదలు పెడితే టెడ్డీ బేర్స్ లాంటివి ఉన్నాయి, అవి క్లాత్, వాటిని మీద కూడా మొత్తం బ్యాక్టీరియా అంతా ఉంటుంది. ఇన్ దట్ కేసు అసలు ఎలాంటి బొమ్మలు ఇవ్వాలి వాళ్ళకి పిల్లలకి? ప్లాస్టిక్ కాకుండా వేరే బొమ్మలు ఇవ్వలేమో అని ఆలోచిస్తే మార్కెట్లో చూస్తే ప్లాస్టిక్ రీప్లేస్మెంట్ గా బొమ్మలకి అసలు ఎక్కువ ఏమీ లేకపోవడం అనేది వాళ్ళు అబ్జర్వ్ చేసి అక్కడి నుంచి వాళ్ళకి ఐడియా వచ్చి వాళ్ళే ఈ కంపెనీ అనేది స్టార్ట్ చేశారన్నమాట. మీరు గూగుల్లో ఆర్ఈరో అని కొట్టి చూస్తే మీకు వాళ్ళ ప్రొడక్ట్స్ వాళ్ళవన్నీ కనిపిస్తుంటాయి. సో వాళ్ళు ప్లాస్టిక్ తో కాకుండా పూర్తిగా చెక్కతో బొమ్మలు తయారు చేసి వాటికి వాడే పెయింట్స్ కూడా వాళ్ళు ఆర్గానిక్ పెయింట్స్ వాడతారు. అంటే పిల్లలు నోట్లో పెట్టుకున్నా కూడా ఒకవేళ వాళ్ళ నోట్లోకి వెళ్ళినా కూడా వాళ్ళకి ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు రానటువంటి మెటీరియల్ తో వాళ్ళు కలర్స్ అనేవి తయారు చేస్తారు. ఇప్పుడు ఈ రెండు కంపెనీస్ చూడండి, మీరు ఏం చేస్తారంటే నేను కోకోకోలా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆర్ఈరో అనే దాని గురించి ముందు అసలు గూగుల్లో మీరు చూసుకొని మీరు గ్రౌండ్ వర్క్ చేసి అప్పుడు ఆ స్వాట్ అనేది చేయండి, మీకు ఇంకొంచెం క్లారిటీతో అర్థమవుతుంది. ఓకే, సో ఈ కోకోకోలా వాళ్ళ వేసినప్పుడు వాళ్ళ బలాలు ఏం రాసుకున్నారు. బేసిక్ గా కోకోకోలా ఎంత పెద్ద బ్రాండ్ అది, రైట్? చాలా వాళ్ళ బ్రాండ్ ఇమేజే వాళ్ళకి చాలా పెద్ద బలం. అదే విధంగా వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ మార్కెట్ షేర్, అంటే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి ఆల్రెడీ 43% మార్కెట్ షేర్ అనేది ఉన్నది. వాళ్ళకున్న మార్కెట్ షేరు, అలాగే గ్లోబల్ గా వాళ్ళకున్న రికగ్నైజేషన్. మీరు ఏ దేశానికైనా వెళ్ళండి, అక్కడ కోక్ అని అడిగితే ఈజీగా వాళ్ళకి అక్కడ దొరికే అవకాశం ఉంటుంది, రైట్? సో ఇలాగా వాళ్ళకున్న మార్కెట్ షేర్, వాళ్ళకున్న రెసిపీ, దానికున్న టేస్ట్, ఇవన్నీ కూడా వాళ్ళకున్న బలాలు అవుతాయి. బలహీనత ఏమవుతుంది అంటే మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఒకప్పుడు కోక్ కానీ ఇలాంటివి ఏమైనా సరే సాఫ్ట్ డ్రింక్స్ ఒక పార్టీ రేంజ్ డ్రింక్స్ లాగా ఆలోచించేవాళ్ళు, కానీ ఇప్పుడు పరిస్థితి అంతా మారిపోయింది. ఇప్పుడు అందరూ కూడా దాన్ని ఒక ఆరోగ్యానికి హానికరమైన ఒక పానీయంగానే ఎక్కువ చూడటం అనేది వచ్చింది. అది ఇప్పుడు మారిన ట్రెండ్స్ వల్ల. ఓకే, ఎందువల్ల అంటే హెల్త్ పాడవడం అనేది గ్రాడ్యువల్ గా హెల్త్ పాడవడం అంటే ఇది తాగితే దీనిలో ఉన్న హై షుగర్స్ వల్ల ఆరోగ్యం పాడవుతుంది అన్న విషయం ఇప్పుడు బాగా విస్తృతంగా అందరికీ తెలిసిన బేసిక్ విషయం అయిపోయింది. దానివల్ల ఈ హెల్త్ ఇండస్ట్రీలో ఇప్పుడు దీని రెసిపీనే ఒక మైనస్ పాయింట్ అయిపోయింది. అంటే అందులో కలిగి ఉన్న ఒక పెద్ద షుగర్ కాంటెంటే దానికి ఉన్న పెద్ద వీక్నెస్. అలానే కోకోకోలా వాళ్ళు ఇప్పుడు షుగర్ మార్చేసి బెల్లంతో తయారు చేస్తే తాగుతాం మనం? కాదు కదా. సో దెర్ ఈస్ నో రీప్లేస్మెంట్ ఫర్ దేర్ రెసిపీ. ఓకే, సో అది వాళ్ళ వీక్నెస్. తెలుసు హై షుగర్ కాంటెంట్ ఈస్ నాట్ సో గుడ్. ఇప్పుడు హెల్త్ ఇండస్ట్రీలో ఈ ట్రెండ్స్ వల్ల వాళ్ళ పొజిషన్ అనేది మారుతుంది, వాళ్ళ మార్కెట్ షేర్ తగ్గుతుంది, వాళ్ళ సేల్స్ తగ్గుతున్నాయి. కానీ అలానే దానికి రీప్లేస్మెంట్ ఉందా అంటే లేదు. ఇది బలహీనత, ఏది ప్రొడక్ట్ కి సంబంధించిన బలహీనత. కానీ ఇంకా కంపెనీ ఎగ్జిస్ట్ అవ్వడానికి వాటికి ఉన్న అంటే వాళ్ళ బిజినెస్ పెరగడానికి వాళ్ళకున్న ఆపర్చునిటీస్ ఏంటి అంటే, కంపెనీ అనేది కరెంట్ హెల్త్ ట్రెండ్స్ పరంగా ఇప్పుడు ఏదైనా కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తే ఏది హెల్త్ పరంగా నష్టం కలిగించదు అనే ఒక భావన కలిగించేలాంటి ప్రొడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేస్తే ఇప్పుడు ఇంకా వాళ్ళకి అవకాశాలు మాత్రం అలాగే కంటిన్యూగా ఉన్నాయి. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీస్ ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ స్లైస్ కానివ్వండి, మీరు ఈ ఫ్రూటీ కానీ ఇలాంటి జ్యూస్ బేస్డ్ ప్రొడక్ట్స్ అనేవి ఇప్పుడు ప్రొడక్షన్ అనేవి ఎక్కువగా పెరుగుతుంది. మీరు అంతకుముందు ఏదైనా ఒక సూపర్ బజార్ లో వాటిలో వెళ్తే కోక్, థమ్స్అప్ ఇవన్నీ ఎక్కువ మీకు స్టాండ్ లో ఎక్కువ కనిపించి మొత్తం అదే ఈ ట్రాపికానా కానీ ఫ్రూటీ కానీ స్లైస్ కానీ ఇలాంటివి మీకు తక్కువ కనిపించేవి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు రివర్స్ ఉంది. ఇప్పుడు ఆ ఫ్రూట్ బేస్డ్వి ఎక్కువ ఉంటున్నాయి, ఈ షుగర్ బ్లాక్ డ్రింక్స్ అనేవి కొంచెం తగ్గాయన్నమాట. అంటే వాళ్ళు ఏమి బిజినెస్ నుంచి బయటికి వెళ్ళిపోలా, మారుతున్న హెల్త్ ట్రెండ్స్ బట్టి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్న ప్రొడక్ట్స్ కూడా మారిపోయాయి, రైట్? ఇప్పుడు విజయ గారు ఏదో ఒక కొబ్బరి నీళ్ళతో ఒక మంచి కూల్ డ్రింక్ అనేది ఒక డ్రింక్ అనేది ఆవిడ ఆలోచించి మంచి రెసిపీ చేశారు. సో విజయ గారు తయారు చేశారు, ఆవిడ చాలా బాగా హిట్ అయింది, అందరూ బాగుందంటున్నారు.
మెల్లమెల్లగా వేరే వాళ్ళందరూ కూడా ఆర్డర్స్ ఇస్తున్నారు. వాళ్ళ ఊర్లో ఆ బిజినెస్ అంతా బాగా క్లిక్ అయ్యింది. ఆవిడ కూడా చిన్న అవుట్లెట్ పెట్టి దాన్ని కూడా బాటిల్లో ప్యాక్ చేసి ఆవిడ కూడా అమ్మడం మొదలు పెట్టారు. ఓకే, ఇప్పుడు విజయ గారు కోకోనట్ బేస్డ్ డ్రింక్ చేశారు కాబట్టి అందరూ కూడా హెల్త్ పరంగా అది ట్రెండ్ బాగుంది, హెల్త్ కూడా మంచిది అని చెప్పి ఆవిడ బిజినెస్ మెల్లగా పెరుగుతుంది. కానీ ఇప్పుడు ఆవిడ ఏం చేశారంటే అది మొత్తం దేశవ్యాప్తంగానో లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగానో ఇప్పుడు అది బిజినెస్ చేయాలని అనుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఆవిడ బిజినెస్ ని పెంచాలని అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం కోకోకోలా కంపెనీ కూడా ఒక కోకోనట్ బేస్డ్ డ్రింక్ తో వచ్చింది. ఓకే, ఇప్పుడు విజయ గారి ప్రోడక్ట్ తొందరగా వెళ్తుందా, కోకోకోలా తొందరగా వెళ్తుందా జనాల్లోకి? యా, మీరు టైప్ చేయొచ్చు ఆన్సర్స్. టైప్ చేయండి, రైజ్ చేసే బదులు గివ్ యువర్ ఆన్సర్స్ యాజ్ టెక్స్ట్. ఎగ్జాక్ట్లీ. సో కోకోకోలా బ్రాండ్వి ఎక్కువగా వెళ్తాయి. ఎందువల్ల? విజయ్ గారి రెసిపీ బాగాలేదని కాదు, వాళ్ళకి ఆల్రెడీ ఉన్న మార్కెట్ షేరు, వాళ్ళకున్న బ్రాండ్ ఇమేజ్, వాళ్ళు చేయగలిగిన లాంటి యాడ్స్, వాళ్ళు ఇవ్వగలిగిన అడ్వర్టైజ్మెంట్, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయగలిగిన అవుట్లెట్స్, వాళ్ళకున్న ప్రొడక్షన్ యూనిట్స్, వాళ్ళు పెట్టగలిగిన పెట్టుబడి, ఇవన్నీ ఏం చేస్తుంది, వాళ్ళకి ఏదైనా ఒక ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేసినా కూడా అది నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో దాన్ని పెంచడానికి చాలా చాలా అవకాశాన్ని పెంచి ఉంచుతుంది. ఓకే, అలా అది వాళ్ళకి ఏది స్టార్ట్ చేసినా కూడా వాళ్ళకున్న మార్కెట్లో వాళ్ళకున్న వాల్యూ అనేది వాళ్ళకి అవకాశాలని అంత ఎక్కువగా పెంచేది ఉంటుంది. ఇప్పుడు ఇదే కూల్ డ్రింక్, ఇదే ఆవిడ కోకోనట్ బేస్డ్ కూల్ డ్రింక్ అమెరికాలో అమ్మటానికి విజయ గారు లైసెన్స్ కోసం పేపర్లు అన్ని పెట్టుకున్నారని అనుకుందాం. కోక్ వాడు కూడా పెట్టుకున్నాడు. ఎవరికి తొందరగా వస్తుంది లైసెన్స్? ఎవరికి తొందరగా వస్తుంది లైసెన్స్? డిస్ట్రిబ్యూటర్లు తొందరగా ఎవరికి దొరుకుతారు? వీళ్ళ ప్రోడక్ట్ కొనేవాళ్ళు ఎవరు తొందరగా ఉంటారు? సో ఇలాగా ఇలా కొన్ని ఆపర్చునిటీస్ వాళ్ళకి చాలా తొందరగా ఉంటుంది. అదే విధంగా థ్రెట్స్ ఏం రావచ్చు అంటే, ఒక కోకోకోలా లాంటి ప్రోడక్ట్ అమ్మేవాడు సడన్ గా ఇమీడియట్ గా ఒక హెల్త్ డ్రింక్ పెడుతున్నాడంటే నమ్మేవాళ్ళు కూడా కొంచెం తక్కువే ఉంటారు కదా, రైట్? సో ఎలా అయినా ఈ ఈ ఈ సాఫ్ట్ డ్రింక్స్, ఇలాంటి డ్రింక్స్ అమ్ముతున్న వాళ్ళు సేమ్ అంబ్రెల్లాలో ప్యూర్ హెల్త్ అమ్ముతున్నారు అంటే కూడా అవి రెండు బ్రాండ్స్ ఒకదానికొకటి ఆపోజిట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో అందువల్ల ఈ థ్రెడ్స్ అంటే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ వాళ్ళు ఉన్నారు. ఓకే, నేను రీసెంట్ మీలో ఎంతమందికి షార్క్ ట్యాంక్ అనే ప్రోగ్రామ్ తెలుసు? ఎవరు చూడలేదా? ఇది సోనీలో వచ్చేది, 3 సీజన్స్ వరకు అయినాయన్నమాట. షార్క్ ట్యాంక్ అంటే ఏంటంటే చిన్న చిన్న బిజినెస్లు పెట్టి దాంట్లో ఎంతో కొంత లాభాలు చేసి బిజినెస్ ని నిలకడగా ఉంచిన వాళ్ళు ఆ బిజినెస్ ని మరింత పెంచడం కోసం, పెట్టుబడుల కోసం పెద్ద పెద్ద పెట్టుబడి వాళ్ళు ఏదైతే పెట్టగలిగిన వాళ్ళు ఉంటారో షార్క్స్ అంటారన్నమాట, బిజినెస్ షార్క్స్. వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ బిజినెస్ ని వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు, వాళ్ళ మోడల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళకు వస్తున్న ప్రాఫిట్ ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది ఏంటి, అదంతా వాళ్ళ లాంగ్వేజ్ లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ వీళ్ళ మోడల్ బాగుండి అందులో లాభాలు రావడానికి వాటికి అవకాశాలు ఉన్నాయనుకుంటే అప్పుడు వాళ్ళు వీళ్ళ సంస్థలో పెట్టుబడి పెడతారనమాట. సో ఈ పెట్టుబడులు తెచ్చుకోవడం కోసం వాళ్ళ బిజినెస్ ని రిప్రజెంట్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి పెట్టుబడులు తెచ్చుకుంటారా లేదా అనే దాని మీద ఈ కాన్సెప్ట్ మీద బేస్ అయిన ప్రోగ్రామ్ షార్క్ ట్యాంక్. చూడండి, ఈసారి వస్తే మాత్రం చూడండి. ఒక ట్రైనర్ గా మీరు తెలుసుకున్నప్పుడు ఏంటంటే ఒక బిజినెస్ లో క్లారిటీ కానీ, ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చేటప్పుడు మార్కెట్ లో దానికి ఒక కన్జ్యూమర్ స్థాయిలో దానికి ఉన్న వాల్యూ ఏంటి, ఇవన్నీ మనకు కొంచెం అర్థం అవుతాయి. మనం బిజినెస్ పెట్టినా పెట్టకపోయినా యాజ్ ఎ ట్రైనర్స్ ఒక కన్జ్యూమర్ మైండ్ సెట్ కానీ, ఒక కామన్ మ్యాన్ మైండ్ సెట్ కానీ, ఒక బిజినెస్ మైండ్ సెట్ కానీ, మార్కెట్ లో ఒక దాన్ని ఇంట్రడ్యూస్ చేసే మైండ్ సెట్ కానీ, ఇవి కొంచెం మనకి యాడెడ్ ఇన్ఫర్మేషన్ వస్తే మీరు ఎంప్లాయీ ట్రైనింగ్స్ చేసేటప్పుడు, బిజినెస్ ట్రైనింగ్స్ చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా ఈ నాలెడ్జ్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, ఈసారి వస్తే చూడండి అది. లేదంటే ఆల్రెడీ దానివి చాలా ఎపిసోడ్స్ మీకు యూట్యూబ్ లో ఉన్నాయి. షార్క్ ట్యాంక్ అని కొడితే అన్ని ఎపిసోడ్స్ ఉంటాయి, ప్రతిదీ కంపెనీ వైజ్ గా కొన్ని వందల ఎపిసోడ్స్ ఉన్నాయి. మీరు కొన్ని చూసినా కూడా మీకు ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది అర్థం. సో ఇందులో ఇలాంటి షార్క్ ట్యాంక్ దాంట్లోనే ఒకసారి ఒక కంపెనీ వాళ్ళు వచ్చారు, ఆర్ట్ క్రాఫ్ట్ అని ఆర్ట్ మింట్ అని ఒక కంపెనీ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏంటంటే ఆర్ట్ పీసెస్, ఫర్నిచర్ మాత్రమే కాదు, ఫర్నిచర్ కి ఎన్హాన్స్ చేసే విధంగా ప్రీమియం రేంజ్ లో పెద్ద పెద్ద కంపెనీస్ కి, వాటికి పెద్ద పెద్ద క్లయింట్స్ కి వాళ్ళు
ఆర్ట్ పీసెస్ అనేవి వాళ్ళు ఇస్తారన్నమాట. అంటే ఇంటీరియర్ డిజైనర్స్తో క్లబ్ అయ్యి ఉంటుంది వాళ్ళకు లేబులింగ్ అది ఉంటుంది. ఇలా వాళ్ళ కంపెనీకి వచ్చినప్పుడు వాళ్ళు ప్రైస్ రేంజ్ చెప్పమన్నారు. ప్రైస్ రేంజ్ చెప్పమన్నప్పుడు వాళ్ళు ది లీస్ట్ ప్రైస్ ది హైయెస్ట్ ప్రైస్ చెప్పారు. చెప్పినప్పుడు ఈ షార్క్ వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఎప్పుడైతే బ్రాండ్ నిలబెట్టాలని అనుకుంటున్నారో అప్పుడు మీరు ఇంత చీప్ది అమ్మి అంత హైయెస్ట్ది అమ్మారు అంటే మీరు మార్కెట్లో ఎడ్డు కాకుండా పోతారని చెప్పి వాళ్ళు ఒక సలహా ఇచ్చారు. ఓకే, అదే విధంగా ఇంకో కంపెనీ బ్యాగ్స్, అంబ్రెల్లాస్, అలాగే మసాజ్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ తయారు చేస్తామని ఒక కంపెనీ వచ్చింది. యూ&మీ అని ఒక కంపెనీ వచ్చింది. ఆ యూ&మీ కంపెనీ వాళ్ళు ఒక 200-250 ఉంటే గొడుగులు తయారు చేస్తారు, ఆ రేంజ్ బ్యాగులు తయారు చేస్తారు. ఒక 6,000 రూపాయల కాస్ట్ ఉండే ఒక మసాజ్ బ్యాగ్ చేస్తారు. అక్కడ కూడా వాళ్ళు ఏమన్నారంటే, మీరు బ్రాండ్ అంటూ బిల్డ్ చేయాలి, మీ గోల్ ఏంటి అని అడిగారు. అడిగితే వీ వాంట్ టు బి ద బిగ్గెస్ట్ బ్రాండ్ అని అన్నారు. అప్పుడు వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే, మీరు బిగ్గెస్ట్ బ్రాండ్ అవ్వాలని అనుకున్నప్పుడు మీరు 6,000 రూపాయల ఒక ప్రోడక్ట్ మీరు అమ్ముతుంటే దానికి మీరు ఒక లేబుల్ వేసి ఇది యూ&మీ బ్రాండ్ అని చెప్పి మీరు ఒక లేబుల్ వేసినప్పుడు అదే లేబుల్ 100 రూపాయలు, 150 రూపాయలు, 250 రూపాయల వస్తువు మీద కూడా ఆ లేబుల్ ఉంటే 6,000 రూపాయలకి కొన్నవాడు సిగ్గుగా ఫీల్ అవుతాడు అని చెప్పారు. నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? రైట్. మనం ఇప్పుడు కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ కొంటుంటాం, కార్పీసీ అని, లూయిస్ విటన్ అని, లేకపోతే మ్యారీ క్లారీ అని, ఇలాంటివి కొన్ని కొంటూ ఉంటాం. ఇవి ఎంత బ్రాండ్స్ అవునా? ఈ బ్రాండ్ వాడు రేపొద్దున 100 రూపాయలు, 150 రూపాయల పర్స్ మీద కూడా వాడు మ్యారీ క్లారీ కానీ లేకపోతే ఈ కార్పీసీ ఇవి బ్యాగ్స్ చేసాడు అనుకో, ఇప్పుడు నేను 6,000 పెట్టుకుంటే నా బ్యాగ్ విలువే ఉంది 100 రూపాయలకు కూడా దొరుకుతున్నప్పుడు. సో ఇలాగా ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, బ్రాండ్స్ లో జస్ట్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని బిజినెస్ లో ఏది పడితే అది ఇంట్రడ్యూస్ చేస్తే ప్రతి హిట్ అవుతుందన్న గ్యారంటీ ఏమీ లేదు. అది చెప్పడానికి మీకు ఈ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అనమాట. ఓకే, ఎలాగైతే ఇప్పుడు కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయి, ఆ ప్రొఫెషన్స్ వాళ్ళు ఆ ప్రొఫెషన్స్ కి తగినట్లుగా వాళ్ళు ఏదైనా బిజినెస్లు పెట్టినా కూడా వాళ్ళ మైండ్ సెట్ కానీ, వాళ్ళ పద్ధతులు కానీ, వాళ్ళ స్ట్రాటజీస్ కానీ సూట్ అవుతాయి. అవునా? ఇప్పుడు టీచర్ అయ్యి ఉండి లాటరీ టికెట్లు అమ్మితే ఎట్లుంటుంది? లాటరీ టికెట్లు అమ్మడం కూడా ఒక బిజినెస్ అయ్యి ఉండొచ్చు, రైట్? కానీ టీచర్ అయ్యి ఉండి లాటరీ టికెట్లు అమ్మితే బిజినెస్ క్లిక్ అవుతుందా? అవ్వదు కదా. సో ఎవరు ఎలాంటిది నెక్స్ట్ గోల్ పెట్టుకుంటున్నారు అనేది వీళ్ళ మైండ్ సెట్, వీళ్ళ పద్ధతులు, వీళ్ళ స్ట్రాటజీస్, వీళ్ళు ఆల్రెడీ ఎలాంటిది క్యారీ చేస్తున్నారు వీటన్నిటి మీద కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. ఇది ఇలా థ్రెడ్స్ అనేవి ఉంటాయి. అలాగే నెగిటివ్ ప్రెస్ అండ్ మీడియా. ఒకసారి ఒక ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ అతను ఒక ప్రెస్ మీట్ పెట్టి దాన్ని అడ్రస్ చేస్తున్నప్పుడు కూర్చుంటున్నప్పుడు అతని ఎదురుకుండా ఒక కోకోకోలా బాటిల్ పెట్టింది. సో అతను ఏం చేశాడంటే జస్ట్ కూర్చొని ఆ కోకోకోలా బాటిల్, రొనాల్డో అనుకుంటాను, ఆ కోకోకోలా బాటిల్ కూర్చొని ప్రెస్ మీట్ స్టార్ట్ చేసే ముందు ఆ కోకోకోలా బాటిల్ తీసి ఇలా పక్కన పెట్టి తనకిచ్చిన వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇలా ముందు పెట్టాడు. అంతే, ఏమి చేయలే, ఏ మాట మాట్లాడలా, ఏమి అనలా. జస్ట్ తను ఎదుర్కొంటా ఉన్న కోకోకోలా బాటిల్ తీసేసి పక్కన పెట్టేసి ప్రెస్ మీట్ స్టార్ట్ చేసే ముందు వాటర్ బాటిల్ తీసుకొచ్చి ముందు పెట్టాడు, అంతే. ఇది ఎంత వైరల్ అయ్యిందంటే నెక్స్ట్ డేకి కోక్ షేర్స్ కానీ, కోక్ మార్కెట్ షేర్స్ కానీ తీవ్రంగా పడిపోయినాయి. షేర్ మార్కెట్లో వాళ్ళ వాల్యూ మొత్తం పడిపోయింది అనమాట. ఎందువల్ల అంటే రొనాల్డో లాంటి వాడు కోక్ అనేది అన్హెల్దీ, బెటర్ రీప్లేస్ ఇట్ విత్ వాటర్ అనే మెసేజ్ ఇచ్చాడు అన్న ఒక్క దానికి మొత్తం ప్రెస్ అంతా కూడా, అంటే ఆ చిన్న ఇన్సిడెంట్ ని ప్రెస్ అంతా కూడా తనకు వచ్చిన విధంగా, తనకి నచ్చిన విధంగా ఈ మెసేజ్ ని ఇచ్చే విధంగా అందరూ విస్తృతంగా ఆర్టికల్స్ రాసేయటం, వీడియో షేర్ కావడం, ప్రతి వాళ్ళు ఆ వీడియోకి ఇలాంటి ఒక కాంటెక్స్ట్ అటాచ్ చేసి చెప్పడం వల్ల కంప్లీట్ గా నెక్స్ట్ డేకి విపరీతంగా షేర్స్ అనేవి పడిపోయినాయి అన్నమాట. అంటే నెగిటివ్ ప్రెస్ మీడియా అనేది చాలా పెద్ద థ్రెట్. మీరే అబ్జర్వ్ చేస్తే కొంతకాలం క్రితం కురుకురే అనేది ప్లాస్టిక్ క్యాండిల్ మీద పెడితే వెలుగుతుంది, అది కాలుతుంది కాబట్టి అందులో ప్లాస్టిక్ ఉందని బాగా టీవీల్లో వచ్చింది, మీ అందరికీ తెలిసే ఉంటుంది, రైట్? అప్పుడు అందరు ఏం చేశారు, నిజంగా ప్రతివాడు కూడా క్యాండిల్ తీసుకోవడం, కురుకురే తోడు తీసుకోవడం, దాన్ని వెలిగించడం. చూసారా, వెలిగింది, ఇది ప్లాస్టిక్ అంట. కానీ ఒక బేసిక్ 7th క్లాస్ సైన్స్ చదువుకుంటే అర్థమవుతుంది, వెలిగేవన్నీ కూడా ప్లాస్టిక్ కాదు, కాలేవి ప్లాస్టిక్ కాదు.
కంబస్టబుల్ సబ్స్టెన్స్ అండ్ నాన్ కంబస్టబుల్ సబ్స్టెన్స్ అని అంటారు. ఏవైతే కాలుతాయో వాటిని కంబస్టబుల్ అంటారు, ఏవైతే కాలవో వాటిని నాన్ కంబస్టబుల్ అంటారు. కంబస్టబుల్ అంటే కాలేదో లేకపోతే నిప్పు అంటుకున్న ప్రతిదీ కూడా ప్లాస్టిక్ కాదే. అసలు ప్లాస్టిక్ కి కరిగే లక్షణం ఉంటుంది తప్ప నిప్పు అంటించుకొని మొత్తంగా అది మొత్తం వెలిగే లక్షణం ఉండదు. ఇప్పుడు పేపర్ ఉంది, మీరు అంటిస్తే వెలుగుతుంది కదా, అయ్యి మాడి మసవుతుందిగా, అయితే పేపర్ ప్లాస్టిక్. చెక్క ఉంది, చెక్కకి నిప్పు పెడితే కాలుతుందిగా, అయితే చెక్క ప్లాస్టిక్ కాదుగా. మరి కురుకురే పెడితే కురుకురేకి మంట అంటింది కాబట్టి అది ప్లాస్టిక్ ఎట్లా అవుతుంది? ఏమన్నా లాజిక్ ఉందా దానికి? లేదు. ఎవడో మొదలు పెట్టాడు నెగిటివ్ ప్రెస్ లో, ఇక TV9 వాడు తీసుకొచ్చాడు, అందరికి చూపించేశాడు, అదన్నాడు ఇదన్నాడు, మంచి హడావిడి చేశాడు. దాని తర్వాత చాలా మంది ఇప్పటికీ కూడా కురుకురే అంటే ప్లాస్టిక్ అని నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరైనా పిల్లలు తింటున్నా కూడా కురుకురే తినమాక, అందులో ప్లాస్టిక్ ఉంది. ఏమీ లేదు, దాంట్లో ఉన్న ఆయిల్ కంటెంట్, ఫ్యాట్ కంటెంట్ వల్ల అది ఆ మాత్రం నిప్పుని అంటించుకుంటుంది. మీరు అప్పడం తీసుకొని బాగా నిప్పు మీద పెట్టినా కూడా అప్పడం కూడా కొంత ఫైర్ ని క్యాచ్ చేస్తుంది. దాంట్లో ఉండే ఆయిల్ కంటెంట్, ఫ్యాట్ కంటెంట్ ఫైర్ అనేది క్యాచ్ చేస్తుంది. అయితే ఈ విషయాన్ని ఆ కంపెనీ సక్సెస్ఫుల్ గా ఈ విషయాన్ని ఇష్యూ వచ్చిన తర్వాత అందరికీ చేర్చలేకపోయింది. అంటే ఇమీడియట్ గా ఈ నెగిటివ్ ప్రచారం వచ్చిన తర్వాత ఆ కంపెనీ ఇమీడియట్ గా మీడియా హౌసెస్ లో వాటిలోకి వచ్చి ఇది తప్పుడు ప్రచారం, ఇది ఇలా జరిగింది, ఇది కాదు అని చాలా సక్సెస్ఫుల్ గా వాళ్ళు దానికి అగెయిన్స్ట్ గా వాళ్ళు చేయకపోవడం వల్ల ఇప్పటికీ ఆ అపోహ చాలా మందిలో ఉంటుంది. అదే మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని నెలల క్రితం ఆశీర్వాద్ ఆట తీసుకొని, ఆశీర్వాద్ ఆటని ముద్దలా చేసుకొని ఒక ట్యాప్ కింద పెట్టేసేసి అది జిగటగా వస్తుంది చూసారా, ఆశీర్వాద్ ఆటలో రబ్బర్ ఉంది అని చెప్పి మళ్ళీ ఎవరో ఇలా వీడియో రిలీజ్ చేశారు. ఆశీర్వాద్ ఆట అంటే రబ్బరు, ఆశీర్వాద్ ఆట అంటే రబ్బర్ అని చేశారు. అప్పుడు ఏం చేశారు ఆశీర్వాద కంపెనీ వాళ్ళు మాత్రం ఇమీడియట్ గా విత్ ఇన్ డే 24 hours వాళ్ళు ఒక పెద్ద సెలబ్రిటీని తీసుకొచ్చి దీనికి ఒక క్లియరెన్స్ వీడియో చేసి దాన్ని అడ్వర్టైజ్మెంట్ గా వేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు క్లియర్ గా చెప్పారు, అందులో పిండి పదార్థాలు ప్రతి దాంట్లోనూ గ్లూటెన్ అనేది ఉంటుంది, ప్రతి పిండి పదార్థాలను గ్లూటెన్ అనేది ఉంటుంది. గ్లూటెన్ స్థాయి చాలా తక్కువగా ఉండే పిండి పదార్థం బియ్యం పిండి అయితే చాలా ఎక్కువగా ఉండే పిండి పదార్థం మైదా. సో గోధుమలో కూడా మీకు పిండి పదార్థం అనేది ఉంటుంది. ఈ రబ్బర్ కాదు ఇది, అది అందులో ఉన్న గ్లూటెన్ ప్రోటీన్, ఫైబరు, అది చాలా మంచిది మన శరీరానికి, అది మన మన అరుగుదలకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి వాళ్ళు ఇమీడియట్ గా ఒక వీడియో విత్ ఇన్ అవర్స్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ రూపంలో రిలీజ్ చేయడం వల్ల ఈ ఆశీర్వాద్ ఆట మీద ఆ నెగిటివ్ ఎఫెక్ట్ అనేది చాలా చాలా మినిమైజ్ అయిపోయింది. అందరికీ కూడా ఆ క్లారిటీ అనేది వచ్చింది. రైట్. సో ఒక్కొక్క కంపెనీలు ఒక్కొక్కళ్ళు, ఇప్పుడు ఇది మనకి కూడా ఇది ఎగ్జాంపులే. ఇప్పుడు ఎందుకు వాళ్ళందరి గురించి మనం తెలుసుకుంటున్నాం ట్రైనర్స్ గా అంటే, మన మీద కూడా కొన్ని అపోహలు వస్తుంటాయి, మన మీద కొన్ని అపవాదులు వస్తుంటాయి. మనం ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటూ ఒక కొత్త చేస్తున్నప్పుడు నెగటివ్ ప్రచారానికి, నెగటివ్ కామెంట్స్ కి, నెగటివ్ క్రిటిసిజం కూడా వస్తూ ఉంటుంది. ఇన్ దట్ కేస్ అది మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసుకుంటూ దాన్ని ఎలా తిప్పికొట్టాలి అనే స్ట్రాటజీస్ మనం చేసుకోవడానికి రెడీగా ఉండాలి. అనూష గారు ఏదో ఆన్లైన్ లో శారీ బిజినెస్ మొదలు పెట్టారని అనుకుందాం. అనూష గారు తన వాట్సాప్ స్టేటస్ లో ప్రతిరోజు శారీ దాని కాస్ట్ పెడుతూ ఉన్నారు. ఆవిడ ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో కూడా అడ్వర్టైజ్ చేస్తున్నారు. సడన్ గా ఇప్పుడు దాంట్లో నుంచి ఆవిడ కాంపిటీటరే, ఆవిడ గ్రూప్ లోనే ఉన్న దంతులూరి గారు ఏం చేస్తారంటే ఆవిడ కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు కాబట్టి, ఇగో అనూష అంతా ఎక్కువ కాస్ట్ కి పెడుతుంది, ఇదిగో అనూష పెట్టిన కాస్ట్, ఇది నేను అమ్ముతున్న కాస్ట్ అని వెంటనే ఆవిడ అదే వాట్సాప్ గ్రూపుల్లోనో లేదా అదే గ్రూపుల్లో వచ్చే విధంగా ఆవిడ వాట్సాప్ స్టేటస్ లో పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఆ కాంపిటీటర్ ఈ థ్రెట్ ఎప్పుడు ఉంటుంది అనూష గారికి అన్నా, ఇది ఆవిడ ఎక్స్పెక్ట్ చేయాలి. అంతే తప్ప ఉషా గారు పెట్టిన వెంటనే చూసావా నాతో పాటే చేరిన ఇలా, లక్ష్మి గారు పెట్టిన వెంటనే చూసావా నాతో పాటే చేరిన ఇలా మోసం చేసింది, మనుషుల్ని నమ్మకూడదు, జీవితం అంతా ఇంటే, ఇలాంటి వాట్సాప్ స్టేటస్లు పెట్టుకుంటే ఏం కాదు, పనేం కాదు. మనం అప్పుడప్పుడు వాట్సాప్ స్టేటస్ చూస్తుంటే భలే సరదాగా ఉంటుంది. నమ్మిన వాడే మోసం చేస్తాడు, స్నేహం అంటే గడద గుడ్డు, ఇవన్నీ పెడుతూ ఉంటారు అనమాట. పెట్టేం చేస్తారు అంటే వీళ్ళకి ఏదో నెగిటివ్ ప్రాబ్లం అవుతుంది, అది ఆ తుత్తరు తీర్చుకోలేక ఆ బాధ తీర్చుకోవడానికి వాట్సాప్ స్టేటస్ లో పెడతారు. ప్రపంచానికి ముందు కాంటెక్స్ట్ తెలీదు, వీళ్ళు పెట్టే ఒకే ఒక్క స్టేటస్ తప్ప జీవితం అంటే అని పెడుతూ ఉంటారు. నవ్వుస్తుంటుంది అలాంటివి చూస్తుంటే. ఎవరిని నమ్మకూడదు, నమ్మిన వాడే మోసం చేస్తాడు, ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు అన్నమాట. ఇందులో ఇంకా విచిత్రం ఏంటంటే వీళ్ళకి ఎవరితో గొడవ అయిందో వాడిని బ్లాక్ తీసి స్టేటస్ పెడతారు. ఇది ఇంకా విచిత్రం, వాడు ఎలాగో చూడలేడు అసలు, మన స్టేటస్ పెట్టే లాభం. ఇది పోగపోగా మళ్ళీ తలకాయ నొప్పి, మిగిలిన వాళ్ళందరూ ఏమైంది అని అడుగుతుంటారు, వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి, ఇది ఇంకా తలకాయ నొప్పి.
కదా. సరదాగా ఉంటుంటే వాట్సాప్ స్టేటస్ కొంతమంది చూస్తుంటే, అంటే ఎవరితో అయితే మనకి ఒక డిస్ప్యూట్ ఉంటుందో ఆ డిస్ప్యూట్ డైరెక్ట్ గా రిజాల్వ్ చేసుకోకుండా ఇలాంటివి ఉంటాయి. సరే, మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. ఇప్పుడు లక్ష్మి గారే కావచ్చు, మరొకళ్ళు కావచ్చు. ఇప్పుడు లక్ష్మి గారికి కూడా థ్రెట్ ఉంటుంది. అనూష గారు ఏదో 1250 ఈ చీర అని పెట్టారు. అనూష గారు 1250 కాదు, 1000 రూపాయలే అంటారు. ఇప్పుడు లక్ష్మి గారికి కూడా థ్రెట్ ఉంటుంది. మరి ఇంకొకళ్ళు ఎవరో వచ్చేసి ఈ అలివేలు గారు వచ్చి ఇది 800 అంటారు ఆవిడ. సో ప్రతి వాళ్ళకి ఈ థ్రెట్ ఉంటుంది. ఇన్ దట్ కేస్ అలాంటప్పుడు మనం ఎలాంటి ఓవర్కమ్ చేయాలి, అది కూడా మనం సిద్ధపడి, ఆ స్ట్రాటజీస్ తో మనం సిద్ధపడి ఉంటాం. ఎప్పుడైతే మనం ఛాలెంజెస్ ఎక్స్పెక్ట్ చేస్తామో మన దగ్గర ప్లాన్స్, స్ట్రాటజీస్ రెడీగా ఉంటాయి అన్నమాట. అప్పుడు ఆవిడ ఏం చేస్తారు, ఇమీడియట్ గా మనం ఇప్పుడు ఏ గవర్నమెంట్ వాళ్ళని ఇమీడియట్ గా ఏం చేస్తారు, వీళ్ళ దగ్గర 1200, వాళ్ళ దగ్గర మాత్రం 1000 రూపాయలే అని అంటున్నారు. మరి ఎలాగా అంటే ఇమీడియట్ గా మనందరం చేసే ఒకే ఒక టెక్నిక్ ఏంటంటే క్వాలిటీ కంపేర్ చేయండి. వాళ్ళకంటే నాది ఆబ్వియస్ గా బెటర్ క్వాలిటీ అంటారు, అంతే కదా. సో నాది ఎందుకు కాస్ట్ ఎక్కువ, ఎందుకంటే నాది క్వాలిటీ ఎక్కువ. సో ఇప్పుడు ఆవిడ ప్లే చేసే పాయింట్ ఏంటి, అక్కడ క్వాలిటీ అనే ఫ్యాక్టర్ మీద ఆవిడ బిజినెస్ ప్లే చేయడం స్టార్ట్ చేస్తారు. దిస్ ఇస్ ద స్ట్రాటజీ వి విల్ బి రెడీ విత్. అర్థమవుతుందా? సో స్వాట్ అనాలిసిస్ చేసుకోవడం వల్ల మనకి ఈ స్ట్రెంగ్స్, ఈ వీక్నెసెస్ తో పాటు ఈ ఛాలెంజెస్, థ్రెట్స్ అనే వాటి మీద కూడా క్లారిటీ వస్తుంది. ఇది రెండోది. ఇది మళ్ళీ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇందులో మనకి 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పర్సనల్ స్వాట్కి ఎగ్జాంపుల్స్ ఇవి. అంటే ఇండివిజువల్ పీపుల్ వాళ్ళు ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఆ గోల్స్ రీచ్ అవ్వడానికి కోసం వేసుకున్న ఎగ్జాంపుల్స్. ఇందులో 2 ఎగ్జాంపుల్స్ లో మొదటి ఎగ్జాంపుల్ ఏమో ఒక ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా పనిచేసిన వాళ్ళు, అంటే ఒక లాంగ్వేజ్ ఎక్స్పర్ట్, లాంగ్వేజ్ స్కిల్స్ నేర్పించే ఒక ట్రైనర్ గా పనిచేసిన వాళ్ళు ఉద్యోగస్తుల నుంచి సొంతంగా ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఒక లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి దాన్ని రన్ చేసి దాని ద్వారా క్లాసెస్ తీసుకోవాలని అనుకున్నప్పుడు తను దాన్ని బిజినెస్ గా మార్చుకోవాలన్నది తన గోల్. కాబట్టి ఆ బిజినెస్ కోసం బిజినెస్ పెట్టే ముందు వేసుకున్న స్వాట్ అని. ఓకే, అంటే స్వర్ణలత గారు ఇంగ్లీష్ టీచర్ అని అనుకుందాం. ఇంగ్లీష్ టీచర్ గా జాబ్ చేసుకుంటూ ఆవిడ అలాగే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లో ఇంగ్లీష్ టీచింగ్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ ట్రైనర్ గా పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు ఆవిడ ఎందుకు నేనే సొంతంగా పెట్టుకోకూడదని చెప్పి ఆవిడ ఏదో ఒక స్కిల్ డెవలప్మెంట్ ఆన్లైన్ ద్వారా ఇవన్నీ నేర్పించే ఒకనొక సంస్థ ఓన్ గా ఆవిడే స్టార్ట్ చేసి ఆవిడే పెడదామని అనుకుంటే, ఇన్ దట్ కేస్ ఆవిడ కోసం రాసుకున్న స్వాట్ లాంటిది అని అనుకుంది. ఓకే, అది. రెండవది ఏంటి అంటే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ తెలుసు కదా. పేపర్ తో తయారు చేస్తారు, క్లేతో తయారు చేస్తారు, సెరమిక్ తో తయారు చేస్తారు, లేదా అక్రిలిక్ తో తయారు చేస్తారు. ఇలా రకరకాల వాటిలతో, లేదా బీడ్స్, పర్ల్స్, వీటన్నిటితో ఓన్ గా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ బాగా తయారు చేయగలిగిన టాలెంట్ ఉన్న ఒకనొక వ్యక్తి దాన్ని బిజినెస్ గా మార్చుకోవాలనుకున్నప్పుడు, అది బిజినెస్ చేయాలి అని అనుకున్నప్పుడు తన కోసం తను వేసుకున్న స్వాట్. ఓకే, ఈ 2 ఎగ్జాంపుల్స్ మీరు చూడండి. ఒకటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకటి మీరు అనలైజ్ చేయండి. ఓకే, రెండవది చూద్దాం. అంటే ఇప్పుడు రెండవ దాంట్లో వాళ్ళు వేసుకున్న బలాల కింద వాళ్ళు ఆ వ్యక్తి బలాల కింద ఏమేమి కన్సిడర్ చేశారు అంటే, ఎస్, జ్యువెలరీ బాగా చేయటం వచ్చు, ఆప్టమిస్టిక్ అంటే పాజిటివ్ మైండ్ సెట్, కాబట్టి మంచి ఆర్డర్స్ వస్తాయి, బిజినెస్ బాగుంటుంది అనే ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో ఉన్న వ్యక్తి, గుడ్ లిజనర్, అసలు కస్టమర్కి ఏం కావాలి, వాళ్ళు ఎలాంటిది కోరుకుంటున్నారని పేషెన్స్ గా వినగలిగిన తత్వం ఉండటం, కాన్ఫిడెంట్, తనకున్న నాలెడ్జ్ మీద తనకున్న కాన్ఫిడెన్స్, ఫెయిర్ ఇన్ హ్యాండ్లింగ్ ఇష్యూస్, ఏదైనా ఇవి తయారీ విధానంలో కానీ మరో దాంట్లో కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా టెన్షన్ పడకుండా దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలో కూడా తెలుసు. ఇవన్నీ తన బలాలుగా రాసుకున్నారు ఈ బిజినెస్ చేయడానికి. రైట్. రెండవది బలహీనతలు, ల్యాక్ ఆఫ్ ప్లానింగ్. ఆ వ్యక్తికి ఏవైనా చాలా పనులు ఉన్నప్పుడు ప్లానింగ్ అండ్ డిజార్గనైజ్డ్, ఏ పని ముందు చేయాలి, ఏ పని తర్వాత చేయాలి, అంటే మెటీరియల్ ఎప్పుడు తెచ్చుకోవాలి, డిజైన్స్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి, కస్టమర్తో ఎప్పుడు మాట్లాడాలి, తయారు చేయడం ఎప్పుడు పెట్టాలి, దాన్ని ఆర్డర్ ఎప్పుడు పంపించాలి, కొరియర్ ఎప్పుడు చేయాలి, ఇవన్నీ డిఫరెంట్ పనులు. ఈ పనులలో ఏ పని ముందు పెట్టుకోవాలి, ఏ పని తర్వాత పెట్టుకోవాలి, ఏ పని చేసుకుంటూ సైమల్టేనియస్ గా ఇంకోటి ఏం చేసుకోవాలి, ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడం చాలా అవసరం కదా. ఇవన్నీ చేసుకోలేకపోవడం తనకున్న వీక్నెస్ అనుకుంది. మీలోనే ఉన్నారు, మీలోనే ఎవరైనా సరే ఇప్పుడు రేపొద్దున ఇలాంటి ఒక బిజినెస్ చేయాలని ఉత్సుకుతుంది, చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, కొంత నాలెడ్జ్ ఉంది, రైట్. కానీ మనకి ఇంట్లో అంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆ రెస్పాన్సిబిలిటీస్ ని ఎలా తీర్చుకుంటూ మళ్ళీ ఇవన్నీ కూడా చేసుకోవాలి. ఇలా చేసుకునేటప్పుడు ఆల్రెడీ తీసుకుంటున్న రెస్పాన్సిబిలిటీస్ ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతాయి. ఇన్ దట్ కేస్ అవి డిస్టర్బ్ అవుతాయి అన్నప్పుడు వీళ్ళు కూడా ఎమోషనల్ గా డిస్టర్బ్ అయిపోయారు అనుకోండి, అప్పుడు వాళ్ళ బిజినెస్ లో ముందుకి వెళ్ళలేరు. సో ఎంతవరకు ఆధారపడి ఉన్నారు, ఎంతవరకు వాళ్ళు దాన్ని అనలైజ్ చేసుకున్నారు అనేది వాళ్ళు తెలుసుకోవడం ముఖ్యం.
అలాగే ఆపర్చునిటీస్, తను వేసుకున్న ఆపర్చునిటీస్ ఏంటి అంటే అవకాశాలు, ఈ బిజినెస్ హిట్ అవ్వడానికి అవకాశాలు ఏమేమి ఉన్నాయి అంటే తను ఓన్గా ఈ జ్యువెలరీ బిజినెస్ అనేది అసలు ఒక బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ చేయాలనేది కొత్త ఐడియా ఉండటం, అలాగే ఇలాంటివి ఏమైనా అబ్స్టకల్స్ వచ్చినా కూడా వెంటనే తనకున్న కాంటాక్ట్స్ బట్టి వాటిని రీప్లేస్ చేయడమో, పంపించడమో, మరొకటి చేయగలగటమో, ఆ నెట్వర్క్ ఉండటం, అసలు తన బిజినెస్ కి కావాల్సిన బేసిక్ కస్టమర్స్ నైనా తెచ్చుకోవడానికి కావాల్సినంత నెట్వర్క్ తనకు కలిగి ఉండడం, ఇవి తన బిజినెస్ హిట్ అవ్వడానికి తను అనుకున్న అవకాశాలు. ఇలా చేసేటప్పుడు ఏం ఛాలెంజెస్ రావచ్చు అంటే ల్యాక్ ఆఫ్ టైం టు మీట్ డెడ్ లైన్స్. మీరే అబ్జర్వ్ చేయండి, మిషన్ మీద కాలేసి కుట్టడం వచ్చిన ప్రతి వాళ్ళు ఇప్పుడు టైలరింగ్ షాప్ పెట్టేస్తారు. అవునా? వాళ్ళు ఒకసారి 2 సార్లు బాగానే చేస్తారు, కానీ ఒకటేసారి పండగలప్పుడు చాలా ఎక్కువ ఆర్డర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంకొకసారి చెడగొట్టారంటే మళ్ళీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, టైలర్ విషయంలో కానీ ఇలాంటి విషయాలలో మనం ఎంత కాలం నుంచి చేసుకుంటున్నప్పుడు అది హిట్ అయినా కూడాను ఒక్కసారి తేడా వస్తే మాత్రం మనం మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మనం ఇష్టపడం, రైట్? సో కొన్ని కస్టమర్ ఫీడ్బ్యాక్ బేస్డ్ ఉంటాయి. ఒక్కసారి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందంటే ఇంకా మళ్ళీ కస్టమర్ రెప్యుటేషన్ అనేది ఉండదు. ఇలా ఫీడ్బ్యాక్ బిజినెసెస్ లో ఖచ్చితంగా టైంకి ఇవ్వడం, క్వాలిటీకి ఇవ్వడం, ఫెయిల్ కాకుండా ఉండటం, కమిట్ అయిన దానికి ఇవ్వడం, ఇవన్నీ కంపల్సరీ థింగ్స్ అయిపోతాయి. ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా కూడా బిజినెస్ మీద ఎఫెక్ట్ అవుతుంటుంది. మీరు ఒక టిఫిన్ సెంటర్కి వెళ్ళారు, టేస్ట్ బాగుంది, చాలా కాలం నుంచి అక్కడ తెచ్చుకుంటున్నారు, ఒక్కసారి మీరు ఏదో తెచ్చుకున్న తర్వాత రోజు వాంతులైనాయి, మళ్ళీ వెళ్ళరు మీరు ఆ టిఫిన్ సెంటర్. టిఫిన్ సెంటర్ కి ఒక కస్టమర్ పోయినట్టే, రైట్? సో ఇలాంటి ఫీడ్బ్యాక్ బేస్డ్ వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ థ్రెట్ అనేది ఉంటుంది. సో ఉన్న డబ్బులతో అబ్బుల్ గారు ఒక టిఫిన్ సెంటర్ ఏదో స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, కర్రీ పాయింట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. మొత్తం ఆయన బిజినెస్ కావాల్సిన పెట్టుబడులు అన్ని తెచ్చుకున్నారు, ఆలోచించుకున్నారు, ఆయన బలాల్లో ఆలోచించుకున్నారు. వేసి నాకు వంట గురించి, ఈ రెసిపీస్ గురించి, బిజినెస్ మోడల్ గురించి నాకు అంతా ఐడియా ఉంది, ఇవన్నీ బలాలుగా రాసుకున్నారు. వీక్నెసెస్ లో కొన్ని ఉన్నాయి, ఏంటి అంటే క్వాలిటీ కాంప్రమైజ్ గాను, లేకపోతే ఏదైనా సరే డబ్బు విషయంలో మాత్రం నేనే చూసుకుంటాను, అది కాబట్టి ఏవైనా సరుకులు తెచ్చేవి అలాంటివి ఉంటే నేను వేరే వాళ్ళ మీద ఆధారపడను, సో క్యాష్ కౌంటర్ దగ్గర నేనే కూర్చుంటా, ఈ వీటి దగ్గర కూడా నేనే కూర్చుంటా, అలాంటి కొన్ని ఏవో ఆయన కంపల్సరీ ఉన్నాయి. ఎందుకంటే డబ్బు దగ్గర ఆయన వేరే వాళ్ళ చేతిలో పెట్టరు. అలా అన్నప్పుడు ఏమవుతుంది, డెలిగేషన్ అనేది కుదరదు అనమాట. బట్ హౌఎవర్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. తర్వాత ఆపర్చునిటీస్ ఆయనకి కనిపిస్తున్నాయి. ఆయన ఏం చేశారంటే ఆయన ఇంటి దగ్గర లేకపోతే ఆయన బిజినెస్ పెట్టాలనుకున్న ఏరియాలో కొత్త రీసెర్చ్ చేస్తే ముందు ఒక 2 కిలోమీటర్లు, వెనక 3 కిలోమీటర్ల వరకు కూడా ఎక్కడా ఒక టిఫిన్ సెంటర్ అనేది లేదు, చూసుకున్నారు. సో ఇలాంటి చోట నేను ఒక టిఫిన్ సెంటర్ పెడితే ఖచ్చితంగా నాకు ఇక్కడ పెరిగే అవకాశం ఉంది అనే ఆపర్చునిటీస్ చూసుకున్నారు అనమాట. ఇవన్నీ చూసుకునే మొదలు పెట్టారు. ఓకే, కానీ ఈ బిజినెస్ మోడల్ ఎలాంటిది అంటే కంప్లీట్ గా వంట మాస్టర్ మీద ఆధారపడింది. చాలా సార్లు మనం చాలా వీధుల్లో టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేసి చూస్తాం. మనం చూసినప్పుడు వాళ్ళకి బిజినెస్ కూడా బాగానే ఉంటుంది, బాగానే కస్టమర్స్ ఉన్నారు, అన్ని బాగానే ఉన్నాయి కదా అని అనుకుంటుంటాం. సడన్ గా వాళ్ళు దాన్ని మూసేస్తారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇదేంటి బాగానే ఉంది కదా, ఎందుకు ఈ టిఫిన్ సెంటర్ క్లోజ్ అయిందా, ఎందుకు ఈ కర్రీ పాయింట్ క్లోజ్ అయిందా అని మనకి డౌట్ వస్తుంటుంది. బాగానే ఉన్నారు కదా జనాలు అని. ఎందుకు అలాంటి చోట్ల ఎక్కువ క్లోజ్ అవుతాయి అంటే వాళ్ళవి ఆ టిఫిన్ మాస్టర్ కి రీప్లేస్మెంట్ ఉండదు. ఆ టిఫిన్ మాస్టర్ ఉండి వీళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు ఉన్నంత వరకు వాళ్ళ బిజినెస్ బాగుంటుంది. ఒక్కసారి ఆ వంట మాస్టర్ వెళ్ళిపోయాడంటే ఈ బిజినెస్ పెట్టినవాడు వంటలేదు. అబ్బుల్ గారికి ఎంత భోజన ప్రియులయ్యి ఎంత భోజనాల గురించి తెలిసినా టిఫిన్ సెంటర్ పెట్టాక ఆయన పెట్టుకున్న వంట మాస్టర్ వెళ్ళిపోతే ఆయన చేయలేరు ఈ వంటలన్నీ. అప్పుడు ఏమవుతుంది, టెంపరీగా కొంతమందిని హైర్ చేసుకుంటారు, కానీ అక్కడ టేస్ట్ తేడా వచ్చేస్తుంది, కస్టమర్స్ నచ్చకపోవడం, బ్యాడ్ ఫీడ్బ్యాక్ రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఇంకొక రీప్లేస్మెంట్ ఇంకో వంట మాస్టర్ దొరకకపోతే, ప్రొలాంగ్డ్ టైంకి దొరకకపోతే మళ్ళీ బిజినెస్ క్లోజ్. అది జరగచ్చు. రెండోది ఏం జరగచ్చు, ఈయన బ్రహ్మాండంగా బిజినెస్ చేస్తూ ఉన్నారు, అసలు శని ఆదివారాలు ఖాళీ లేదు, బ్రహ్మాండంగా మొత్తం టిఫిన్ సెంటర్ అంతా క్లియర్ గా ఫుల్ గా కిటకిటలాడుతూ ఉంది, జనాలు బాగున్నారు, ఇంకేముంది, ఆ తర్వాత మనం ఇక్కడ హిట్ అయింది, నెక్స్ట్ ఇంకో ఏరియాలో అడ్వాన్స్ ఇచ్చేసి అక్కడ కూడా స్టార్ట్ చేద్దాం, అది ఇదేని ఊహలలో హ్యాపీగా విహరిస్తున్న సమయంలో టక్కన ఎవడో వచ్చి ఇదిగో నాకు ఉప్మాలో బొద్దింకి వచ్చిందంటాడు. ఏమవుతుంది అప్పుడు, ఉన్న కస్టమర్స్ అందరికీ కూడా వాళ్ళప్పుడు డబ్బులు వెనక్కి ఇచ్చేసి ఇవ్వాల్సింది నెగిటివ్ ప్రొపగండా అవుతుంది. ముందు తర్వాత బ్రాంచ్ ఓపెన్ చేయడం సంగతి తర్వాత దేవుడెరుగు, ముందు ఈ బ్రాంచ్ ని కంటిన్యూ చేయడమే పెద్ద కష్టమైపోతుంది. సో ఇలాంటి ఛాలెంజెస్ ఎప్పుడు కూడా రెడీ అయినప్పుడు, ఇన్ దట్ కేస్ ఇవన్నీ తెలిసాయి, ఇప్పుడు ఆయన ఏం చేయాలి అంటే క్వాలిటీ విషయంలో ఎలా కాంప్రమైజ్ కాకూడదు, వంట మాస్టర్ విషయాల్లో ఎలా రీప్లేస్మెంట్ అంటే
ఇంకొంతమంది వ్యక్తులే రిసోర్సెస్ రెడీ చేసి పెట్టుకోవటము, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా మల్టిపుల్ లెవెల్స్ లో ఎట్లా చెక్ చేసుకుంటూ ఉండాలి, ఇలాంటివన్నీ కూడా. లేదు కస్టమర్కి ఏదైనా కంప్లైంట్ ఉన్నా ఎంత జాగ్రత్తగా వినయంగా ఆ కస్టమర్ హర్ట్ అవ్వకుండా వాళ్ళని అడ్రస్ చేస్తారు, ఇలాంటివన్నీ కూడా ఆయన రెడీ అయ్యి ఉన్న, అంటే బిజినెస్ హిట్ అవ్వడానికి. అలాగే ఆయన టిఫిన్ సెంటర్ పెడుతున్నారు అంటే డబ్బులు ఒకటిను ప్లేస్ ఒకటి ఉంటే సరిపోతుందా? లేదు, చాలా మంది జనాలు కావాలి, వంట వండేవాళ్ళు కావాలి, సామాన్లు తెచ్చేవాళ్ళు కావాలి, ప్రొడక్ట్ తెచ్చేవాళ్ళు కావాలి, వండేవాళ్ళు కావాలి, సప్లై చేసేవాళ్ళు కావాలి, క్లీనర్స్ కావాలి. వీళ్ళకి జనాలు ఉన్నప్పుడు జీతం ఇవ్వాలి, జనాలు లేనప్పుడు జీతం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇందులో కొంత రిస్క్ అమౌంట్ కూడా ఉంటుంది. ఇందాక మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు బైక్ కొంటారా కార్ కొంటారా అన్నప్పుడు ఒక ఆయన సమాధానం చెప్పారు, బైక్ 1,00,000 రూపాయలు పెట్టుకుంటాను, 20,000 పెట్రోల్ పుంజుకుంటాను అన్నాను. అంటే రిస్క్ అమౌంట్ కి కూడా ఆల్రెడీ రెడీ అయ్యి ఉంటారు. సో ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకున్నప్పుడు మనకున్నదంతా పెట్టేసేయకుండా ఒక రిస్క్ అమౌంట్ ఎంతవరకు రెడీ అవుతుంది, ఎందుకంటే అది క్లిక్ అవ్వచ్చు క్లిక్ అవ్వకపోవచ్చు అనుకున్న సందర్భాల్లో ఎంతవరకు మనం రిస్క్ తీసుకోగలుగుతాం అన్న అమౌంట్ మనం రెడీ చేసి పెట్టుకుంటే ఆర్థికంగా విపరీతంగా నష్టపోకుండా ఉంటామన్నమాట. సో అసలు రిస్క్ ఏంటి అనేది మనకి తెలిస్తే ఎంత రిస్క్ అమౌంట్కి మనం రెడీ అవ్వాలన్న విషయం కూడా అర్థమవుతుంది. ఇలా మనము స్వాట్ వేసుకున్నప్పుడు మనం మన బలాలు ఎలా ఉపయోగించుకోవాలి, ఈ బలాల్లో కూడా ఇప్పుడు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్, అబ్బుల్ గారు బ్రహ్మాండంగా వంట అని తెలుసు, అన్ని టిఫిన్ సెంటర్లలో అన్ని ఉన్నాయి, ఓకే. కానీ ఈయనకి గోదావరి జిల్లాలో మంచి కాంటాక్ట్ ఉంది, అక్కడ తాపేశ్వరం పిఠాపురం ఇక్కడ నుంచి కాజాలు కజ్జికాయలు అలాగే పూతరేకులు ఇలాంటివన్నీ బాగా తెలుసు ఆయనకి, అక్కడి నుంచి తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈయన ఏం చేస్తారంటే అందరూ మామూలుగా దోశ ఇడ్లీ మాత్రమే పెడతారు, ఈయన తాపేశ్వరం కాజా ఆత్రేయపురం పూతరేకులు, ఓకే, ఇలాంటివన్నీ కూడా ప్రొడక్ట్స్ పెడతారన్నమాట. అప్పుడు ఈ టిఫిన్ సెంటర్ కి ఆల్రెడీ టిఫిన్స్ కి ఉన్న టేస్ట్ ప్లస్ ఇది ఒక ఎక్స్ ఫ్యాక్టర్ గా పనిచేస్తుంది. అంటే ఆ టిఫిన్ సెంటర్ లో చాలా ఆథెంటిక్ ఫుడ్ అది కూడా దొరుకుతుంది, అక్కడ కూడా వెళ్దాం, అందువల్ల కూడా అక్కడికి వెళ్దాము అనేది ఒకటి యాడ్ అవుతుంది. అంటే ఈ బలాల్లో ప్రత్యేకమైన బలాలు ఏం పెంచుకోవచ్చు, బలహీనతలో ఎలాంటి బలహీనతలు తగ్గించుకోవచ్చు, ఏ విధంగా బలహీనతలు తగ్గించుకోవచ్చు, ఆపర్చునిటీస్ మరింతగా ఎలా పెంచుకోవచ్చు, ఉన్న థ్రెడ్స్ ఏంటో తెలిస్తే వాటిని ఎలా అధిగమించవచ్చు, ఇలాంటివన్నీ ఒక క్లారిటీ వస్తాయి. కాబట్టి దానికి తగినట్టుగా ఒక రూట్ మ్యాప్ వేసుకొని ఈ రూట్ మ్యాప్ లో భాగంగా డబ్బులు చూసుకోవాలి, వ్యక్తులు చూసుకోవాలి, రిస్క్ అమౌంట్ చూసుకోవాలి, ఎంత టైం పడుతుందో తెలుస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఆలోచించుకుంటూ వీటి ఆధారంగా ఒక రూట్ మ్యాప్ వేసుకొని ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవడం ద్వారా వాళ్ళు అనుకున్న గోల్ ని బ్రహ్మాండంగా రీచ్ అవ్వగలుగుతారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్వాట్ అనాలిసిస్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక గోల్ కి వేసిన స్వాట్ మరొక గోల్ కి సూట్ కాదు. అంటే అబ్బుల్ గారు ఫుడ్ బిజినెస్ చేయాలని అనుకున్నప్పుడు వేసుకునే స్వాట్ కి ఆయన రియల్ ఎస్టేట్ వెంచర్ స్టార్ట్ చేయాలనుకునే స్వాట్ కి సంబంధం లేదు. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం, నాకు ఫుడ్ ఎట్లయినా సరే నాకు మంచి మంచి ఆహారం చక్కగా నీట్గా స్వచ్ఛంగా తయారు చేసి ఆ ఆహారం తక్కువ అఫోర్డబుల్ రేట్కి 10 మందికి అందించగలగాలి, అలా నాదొక బ్రాండ్ అవ్వాలి అని ఆయనకు ఒక కోరిక ఉందని అనుకుందాం. అది టిఫిన్ సెంటర్ వేయడానికి అది బలంగా పనిచేస్తుంది తప్ప రియల్ ఎస్టేట్ వెంచర్ వేయడానికి అది ఎలా బలంగా పనిచేస్తుంది? ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. అందువల్ల ఇప్పుడు మీరే ఒక టీచర్ అవ్వాలని అనుకుంటున్నారు, టీచర్ అవ్వాలి అంటే మీకున్న బలాలు బలహీనతలకిను మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అవ్వాలనుకుంటే ఉన్న బలాలకి బలహీనతకి డిఫరెన్స్ ఏముంది? నాకు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది, కాకపోతే 4 రోజులు చేశాను అంతే. ఓకే, ఎందువల్ల అంటే నేను మొదటి నుంచి నాకు తెలిసినప్పటి నుంచి నేను టీచింగ్ లోనే ఉన్నాను. నేను 6th క్లాస్ ఉన్నప్పటి నుంచి నేను పాఠాలు చెప్పడం ట్యూషన్లు చెప్పడం నాకు అలవాటు. నాకు కూడా సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, పీజీ అయిన తర్వాత ఫ్రెషర్ గా వెళ్ళింది. నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఏమిటో అందరూ కామ్ గా ఉండి ఎదురుకుండా వాళ్ళ డబ్బాలు ఎదురుకుండా కూర్చొని టిక్కు టిక్కు కొట్టుకుంటూ ఎక్కడ ఏ సౌండ్ రాకుండా పిన్ డ్రాప్ గా ఉండేటప్పటికి నాకు అసలు ఆ అట్మాస్ఫియరే సెట్ కాలేదు. ఎందుకంటే మనకంతా స్కూల్లో అట్మాస్ఫియర్ దడదడ అటు పిల్లలు ఇటు పిల్లలు టకటక మాట్లాడటం ఈ గలగల ఉండటం ఫుల్ లైవ్లీగా ఉండటం అలవాటైపోయి ఏంటో అలా కూర్చుంటే విపరీతమైన నిద్ర వచ్చేసేసి నాకంతా ఏంటో సాయంత్రం అయ్యేటప్పటికి ఆ కామ్నెస్ కి ఒక దిమ్మ అయిపోయి తలకాయ నొప్పి వచ్చేసి అమ్మో నా కుద్ర బాబాయ్ ఉద్యోగం అని చెప్పి నెలకే నేను ఫస్ట్ జీతం తీసుకోవడం నా ఇది చేయడం రెండు ఒకటేసారి జరిగిపోయింది అనమాట. నా పేపర్ పెట్టేయడం రెండు అయిపోయింది, ఒకటేసారి అయిపోయింది అనమాట. సో నేను బాగా మాట్లాడగలగటం అనేది నాకు టీచర్గా నాకు స్ట్రెంతే, కానీ నేను గలగల మాట్లాడటం అనేది సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇమాజిన్ ఒక మంచి సీరియస్ గా టీసీఎస్ ఒక కంపెనీలో ఫ్లోర్ లో అందరు ఎవరి పని అడ్ చేసుకుంటున్నారు, నేను ఇక్కడ పక్కన కూర్చొని గడగడ మాట్లాడుతున్నాను. అవతల వాడు ఏమంటే కెన్ యూ ప్లీజ్ షట్ యువర్ మౌత్, ఐ హావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మై వర్క్ అంటాడు. అవునా కదా, రైట్. అదే విధంగా ఇప్పుడు నేను ట్రైనర్ని సైకాలజిస్ట్ని కూడా. ఒక ట్రైనర్గా నేను దడదడ ఎంతసేపు అయినా మాట్లాడగలగటం నా బలం.
ఒక్కొక్కసారి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఒక 5 hours 6 hours ఉంటాయి. ఇప్పుడు నేను అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళకి రెగ్యులర్ గా సెషన్స్ చేస్తుంటాను. అక్కడ 9 to 6 ఉంటుంది ట్రైనింగ్ ప్రోగ్రామ్. 9 to 6 లో మధ్యలో పొద్దున పూట ఒక పావు గంట టీ బ్రేక్ ఇస్తారు, సాయంత్రం పూట ఒక పావు గంట స్నాక్స్ బ్రేక్ ఇస్తారు, మధ్యలో ఒక లంచ్ బ్రేక్ ఇస్తారు. అంటే గంటన్నర పోను. 9 to 6 అంటే పొద్దున ఎన్ని అవర్స్? అదొక 3, ఇదొక 6, మొత్తం 9 గంటల ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఒక గంటన్నర గ్యాప్ ఇస్తారు. పోనీ అటు ఇటుగా స్టార్ట్ చేసడం, లేట్ అవ్వడం, లేదా ఇంట్రో ఇవ్వడం, అంతా ఇంకో అరగంట పోయినా కూడా ర్యాకప్ ఇంకొక అరగంట పోయినా 7 గంటల ట్రైనింగ్ ప్రోగ్రామ్. 7 గంటల ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఇంకొకళ్ళు ఉండరు, నేను ఒక్కదాన్నే అడ్రస్ చేస్తాను. 7 hours నేను నిలబడాలి, వాళ్ళకి స్కిల్ నేర్పాలి, వాళ్ళ చేత ఆటలు ఆడించాలి, వాళ్ళ చేత యాక్టివిటీస్ చేయించాలి. ఈ స్కిల్ బేస్డ్ యాక్టివిటీస్ కొన్ని ఉంటాయి, ఎనర్జైజెస్ కొన్ని ఉంటాయి, కొంత స్టోరీ ఉంటుంది, కొంత పీపీటీ ఉంటుంది, కొంత వాళ్ళ చేత రెస్పాన్స్ ఉంటుంది, వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం ఉంటుంది. ఏదన్నా సరే ఇవన్నీ నేను ఆలోచించుకొని ఒక 7 hours నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఒక 50-60 members కి చేయాలంటే నేనెంత యాక్టివ్గా ఉండాలి? ఆల్మోస్ట్ నిలబడే ఉంటాం. మాక్సిమం వాళ్ళకి ఏదైనా ఒక రైటింగ్ వర్క్ లేకపోతే ఒక పేస్టింగ్ వర్క్ ఇలాంటిది ఏదైనా ఇచ్చినప్పుడు మధ్యలో ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు కూర్చుంటామేమో. కానీ వాళ్ళ యాక్టివిటీ చేసేటప్పుడు మళ్ళీ మానిటర్ చేయాలి కాబట్టి అటు ఇటు తిరిగేస్తూనే ఉంటాం. ఆల్మోస్ట్ 6 hours పైన నుంచొని మాట్లాడుతూ ఎంగేజ్ చేస్తూ 60 మంది దృష్టి మన మీదే పెట్టుకుంటూ మేనేజ్ చేయడానికి నేను మాట్లాడడం, స్పాంటేనియస్ గా మాట్లాడడం అనేది నాకు పెద్ద ప్లస్ పాయింట్. అది నా స్ట్రెంగ్తే. సో ఒక ట్రైనర్ గా అది నాకు స్ట్రెంగ్త్. కానీ నేను ఒక సైకాలజిస్ట్ని కూడా. సో ఈ సైకాలజిస్ట్ గా నా దగ్గరికి ఒకళ్ళు వచ్చారు, వాళ్ళ సమస్య చెప్పడానికి వచ్చారు. పాపం సురేష్ గారు వచ్చారు. ఆయనకి ఏదో పాపం భార్య బాధితుడు అని అనుకుందాం. ఆయన ఏదో సమస్య తీసుకొని వచ్చాడు. మేడం మా ఆవిడ మొదలుపెట్టాడు. మీ ఆవిడ అంతేనండి, ఆడాలంటే అంతే, ఇలాగే చేస్తారు తెలుసా. మొన్న నాకు కేసు వచ్చింది తెలుసా, దాంట్లో ఏం చేసిందో సార్, అసలు మీ వరకు ఎందుకంటే అసలు మా అత్తగారు ఏం చేసిందో తెలుసా అని మొదలు పెట్టాను అనుకోండి, సురేష్ గారు పావు గంటకి పారిపోతారు. సో నేను కౌన్సిలర్ గా నేను మాట్లాడటం అక్కడ నాకు బలం కాదు, మాట్లాడటం నా బలహీనత. అక్కడ కౌన్సిలర్ గా నేను కూర్చున్నప్పుడు అవతల వాళ్ళని ఎక్కువగా మాట్లాడించే విధంగా చేయాలి. వాళ్ళ సమస్య అంతా చెప్తారు. వాళ్ళు అది ఒక్కొక్కసారి 20 నిమిషాలు చెప్తారు, ఒకసారి అరగంట చెప్తారు, ఒకసారి 45 నిమిషాలు చెప్తారు. చెప్పినప్పుడు అది నాకు తెలిసిన సమస్య అయినా కూడా, పాపం సాయిరామ్ గారు ఏదో చెప్తున్నారు, నాకు ఒక 15 ఏళ్ళ అబ్బాయి ఉన్నాడండి, యాక్చువల్గా మా అబ్బాయి మొబైల్ కొనిచ్చాక మొబైలే కదా అర్థమైపోయింది, సమస్య నాకు అర్థమైపోయింది, మీ వాడు ఎంతసేపు మొబైల్లోనే ఉంటున్నాడు, మీతో మాట్లాడట్లేదు, చదువు తగ్గిపోయింది, ఇలా నేను చెప్తున్నాను అనుకోండి, ఆయనకి ఏమనిపిస్తుంది, నన్ను చెప్పని కదా నా సమస్య, అసలు ఆయన ఆ సమస్య అయ్యి ఉండొచ్చు, అది కాకుండా వేరే సమస్య అయ్యి ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఐ షుడ్ నాట్ బి టాకింగ్, ఐ షుడ్ అలౌ ద పీపుల్ టు బి టాకింగ్ ఈవెన్ దో ఐ నో వాట్ మై బి ద ప్రాబ్లమ్స్, రైట్. సో ఒక సైకాలజిస్ట్ గా బాగా మాట్లాడటం అనేది నాకు నెగిటివ్. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, గోల్ మారిపోతే బలాలు బలహీనతలు మారిపోతాయి. అందువల్ల ఒక గోల్ కి ఒక సెట్ ఆఫ్ స్వాట్ అనాలిసిస్ పనికొస్తుంది. గోల్ మారితే స్వాట్ అనాలిసిస్ మారిపోతుంది, టైం మారితే స్వాట్ అనాలిసిస్ మారిపోతుంది. ఓకే, అబ్బుల్ గారు ఇందాక చెప్పాను, అబ్బుల్ గారు మొత్తం చూస్తున్నారు వాళ్ళ ఏరియా అంతా, ముందు 2 కిలోమీటర్లు వెనకాల 3 కిలోమీటర్లు ఎక్కడ ఒక టిఫిన్ సెంటర్ లేదు, బ్రహ్మాండం స్టార్ట్ చేసేద్దాం అనుకున్నారు, అన్ని ప్లాన్లు గిన్లు అంతా వేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన జాబ్ చేస్తున్నారు అని అనుకుందాం, కానీ ఇంకా ఆయనకు 1 year 2 years సర్వీస్ ఉంది. సర్లే సర్వీస్ ఉన్నప్పుడు అటొక్కాలు ఇటొక్కాలు పెట్టి అనవసరంగా ఎక్కువ బిజీ అయిపోయి ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకు అన్న ఒక ఆలోచన దగ్గర మొత్తం స్వాట్ వేసుకొని అన్ని చేసుకొని రెడీ అయిపోయారు. ఓకే, ఇంకా బిజినెస్ స్టార్ట్ చేసేసుకుందాం, నెక్స్ట్ దీపావళి నుంచి మన బిజినెస్ లాంచ్ చేసేద్దాం అని అనుకున్న టైంలో మళ్ళీ ఎందుకు వచ్చిందిలే, అటు జాబు ఇటు ఇది 2 స్ట్రెయిన్ అయిపోతాను, ఆరోగ్యం పాడైపోతుందేమో అని కానీ ఇంకెవరో చెప్పిన సలహా మీదట కానీ ఆగి ఆయన అక్కడికి ఆగిపోయారు. ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన సంవత్సరం సర్వీస్ కంప్లీట్ చేసుకొని రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకొన్ని డబ్బులు వచ్చాయి కాబట్టి ఇంకా లోన్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, లోన్ డబ్బులతో ఇప్పుడు టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేద్దామని ఆయన మళ్ళీ వచ్చి చూస్తే ఆ సందులోనే 4 టిఫిన్ సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ స్వాట్ పనికొస్తుందా? పనికిరాదు. సో టైం మారిపోతే స్వాట్ పనిచేయదు, ఒక లిమిటెడ్ టైం వరకు మాత్రమే ఆ స్వాట్ పనిచేస్తుంది. అన్నిటికీ మించి లాస్ట్ పాయింట్, ఎవరి స్వాట్ వాళ్ళే రాసుకోవాలి. ఒక ట్రైనర్ గా మనము స్వాట్ ఎలా రాసుకోవాలి అనే విషయాలు, అంటే ఏం రాసుకోవాలనేది డైరెక్ట్ చేస్తామే తప్ప మనం ఆన్ బిహాఫ్ ఎవరి పర్సన్ స్వాట్ రాయకూడదు.
ఓకే. అంటే మీ దగ్గరికి రేపొద్దున ఒక స్టూడెంట్ వచ్చారు. ఓ స్టూడెంట్ వచ్చి నేను ఇంజనీరింగ్ అవ్వాలని ఉంది, నాకు డాక్టర్ అవ్వాలని ఉందండి. యాక్చువల్గా నాకు ఎక్కువ డాక్టర్ అవ్వాలనే ఉంది. యాక్చువల్గా మా ఇంట్లో వాళ్ళు ఇంజనీర్ అంటున్నారు కానీ సో నేను డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను. నేను దానికోసం కష్టపడటానికి కూడా రెడీగానే ఉన్నాను. కానీ నాకు ఇంకొంచెం క్లారిటీ రావాలి అని అంటున్నారు అనుకోండి. అప్పుడు వాళ్ళు బలాలు బలహీనతలు రాసుకునేటప్పుడు మనం వచ్చి కూర్చొని నీకు మ్యాథ్స్లో ఎన్ని మార్కులు వచ్చాయి, అచ్చా బయాలజీలో నీకు 50కి 49 వచ్చిందా, ఓకే అయితే ఇది నీ బలం రాసే, నువ్వు డాక్టర్ అవుతావు అనక్కర్లేదు. మనం చెప్పకూడదు అది. ఓకే. నీకు నీకు క్లాస్లో ఎప్పుడు ఫస్ట్ వచ్చావా, వెరీ గుడ్. నువ్వు మంచి స్టూడెంట్ వేనా, ఓకే. నీకు అంటే ఏంటి, నువ్వు ఏదైనా పట్టుకుంటే అది కమిటెడ్గా కంప్లీట్ చేస్తావు అన్నమాట, వెరీ గుడ్, అది నీ బలం రాసే, నువ్వు డాక్టర్ అయిపోతావు అనకూడదు. మనం చెప్పకూడదు అది. వాళ్ళంతటి వాళ్ళు రాసుకోవాలి, వాళ్ళంతటి వాళ్ళు గమనించుకోవాలి వాళ్ళ బలాలు ఏంటి, వాళ్ళ బలహీనతలు ఏంటి. అంటే వాళ్ళు రాసుకునేటప్పుడు ఎస్ నాకు బయాలజీ అంటే ఇంట్రెస్ట్ ఉంది, కానీ నేను లాంగ్ అవర్స్ కూర్చోవటము, కంపల్సరీ ఇన్ని మార్కులు రావాలి అంటేనే నాకు ప్రెషర్ వచ్చేస్తుంది, నేను టెన్షన్ పడిపోతాను, ఇలాంటివి ఉంటే వాళ్ళ బలహీనతగా వాళ్ళు రాసుకోవాలి. అంతే తప్ప మనం కూర్చొని టెన్షన్ ప్రతి వాళ్ళకి ఉంటుంది టెన్షన్, అది పెద్ద బలహీనత కాదు, లైట్ తీసుకొని మనం చెప్పకూడదు అది. సో ఎవరికి వాళ్ళు మాత్రమే రాసుకోవాలి వాళ్ళ స్వాట్ అనాలిసిస్. సో బలాలు బలహీనతల కింద ఏమేమి రాసుకోవాలో మనం ఫెసిలిటేట్ చేస్తామే తప్ప, మన డైరెక్షన్ ఇస్తామే తప్ప, ఏమి యాక్చువల్గా రాయాలనేది వాళ్ళ డెసిషనే. ఎందుకంటే వాళ్ళు దాన్ని బలహీనతగా కన్సిడర్ చేస్తున్నారో లేదో అనేది వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళది అవరోధంగా కన్సిడర్ చేస్తున్నారో వాళ్ళకే తెలుస్తుంది తప్ప మనం డిసైడ్ చేసేది కాదు. కాబట్టి ఎవ్రీ వన్ హ్యాస్ టు రైట్ దేర్ ఓన్ SWOT. దట్ ఈస్ ద లాస్ట్ పాయింట్ అబౌట్ దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ SWOT అనాలిసిస్. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ SWOT అనాలిసిస్. ఇలా క్లియర్గా SWOT అనాలిసిస్ వేసుకుంటే మనం ఎలాంటి థ్రెట్స్ కి రెడీ అయి ఉండాలి, ఎలాంటి వీక్నెసెస్ కి రెడీ అయి ఉండాలి, ఏ వీక్నెస్ ఓవర్కమ్ అవడానికి మనకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఏ ఛాలెంజెస్ మనం ఓవర్కమ్ అవడానికి ఎలాంటి వనరులు విషయాలు మనం రెడీ చేసి పెట్టుకోవాలి, వీటిలన్నిటిపైన మనకు క్లారిటీ వచ్చి సరైన రూట్ మ్యాప్ మనం వేసుకోగలుగుతాం. తద్వారా మన గోల్ మనం రీచ్ అవ్వడానికి మనకి ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ SWOT అనాలిసిస్. సో నా సోషల్ మీడియా పేజెస్ అన్నింటిలో కూడా నళిని టీచర్ అని ఉంటుంది. అది ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ఫాలో మీ ఆన్ మై సోషల్ మీడియా సో దట్ మనం ఏదో ఒక పాయింట్ ఆఫ్ మీడియంలో ప్లాట్ఫామ్లో మనం కాంటాక్ట్లో ఉంటాము. సో ఐ సీ యువర్ వర్క్ అండ్ యూ కెన్ ఆల్సో సీ మై వర్క్. ఎక్కడైనా ఏదైనా ఇన్వాల్వ్ అవ్వగలిగితే మీరు కూడా యూ కెన్ జస్ట్ జాయిన్ మీ ఇన్ దట్ వర్క్. అలాగే ఇక్కడ ఉన్న ఉమెన్ కి చెప్తున్నాను, వీ హ్యావ్ ఎ నారీ సెల్. ఫేస్బుక్ లో మనకి నారీ సెల్ అనే ఒక గ్రూప్ ఉంది, అది పబ్లిక్ గ్రూప్. మీరు ఫేస్బుక్ లో ఓపెన్ చేసి నారీ సెల్ NAARI నారీ సెల్ అని మీరు టైప్ చేశారు అంటే మన నారీ సెల్ ఎంబ్లమ్ తో పాటుగా ఆ గ్రూప్ అనేది కనిపిస్తుంది. మీరు జాయిన్ అని కొడితే అది కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, మీరు ఉమెన్ అవునా కాదా అని అడుగుతుంటుంది. బికాస్ దట్ గ్రూప్ ఈజ్ మెయింటైన్డ్ మేజర్లీ విత్ ఉమెన్, సో ప్రిఫరబుల్లీ విత్ ఉమెన్. కాకపోతే కొంతమందికి ఏంటంటే ఉమెన్ కి ఫేస్బుక్ ఐడీస్ లేనప్పుడు వాళ్ళ హస్బెండ్ దాంట్లో నుంచో లాగిన్ అవుతూ ఉంటారు. కాబట్టి ప్రస్తుతానికి మనం కొన్ని మెన్ ప్రొఫైల్స్ కూడా ఉన్నాయి, కానీ మేజర్లీ వీ వాంట్ టు మేక్ ఇట్ ప్యూర్ ఉమెన్ గ్రూప్ మాట. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ఇక్కడ ఉన్న ఆడవాళ్ళంతా ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఇక్కడ ఉన్న మగవాళ్ళంతా మీ వైఫ్ ప్రొఫైల్స్ నుంచి ఆ గ్రూప్ లో జాయిన్ చేయనివ్వండి. వీఆర్ ఆల్రెడీ సమ్ ఇన్ గుడ్ నెంబర్, మనం 1500 దాటే పైనే ఉన్నాము దాంట్లో. ఇంకొంతమంది ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే నా ఉద్దేశం ఐఎమ్ మెయింటైనింగ్ ఇట్ యాజ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీవన్. అంటే ఇక్కడ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ ఉండొచ్చు, వాళ్ళు ఏదైనా ట్రైనర్స్ ఉండొచ్చు, వాళ్ళు ఫ్రీగా దాంట్లో అక్కడ వాళ్ళు పబ్లిసిటీ చేసుకోవచ్చు. అలాగే ఇంపాక్ట్ లో జరిగే ప్రతి ఉమెన్ ప్రోగ్రామ్ గురించి అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అవి ప్రోగ్రామ్స్ ఏమైనా స్టార్ట్ చేస్తున్నా, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఇస్తున్నా, ఏమైనా స్పెషల్ డేస్ మనం మెయింటైన్ చేస్తున్నా, వాటన్నిటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఆ ఫేస్బుక్ గ్రూప్ లో ఉంటుంది. మీరు ఇంకేదైనా ఉమెన్ కి నేర్పించాలనుకుంటే కూడా ఆ ప్లాట్ఫామ్ ద్వారా మీరు వేరే వాళ్ళకు ఉపయోగించవచ్చు త్రూ ఫేస్బుక్ లైవ్. అలా ఇప్పటికి మనం సోప్ మేకింగ్, బ్యాంగిల్ మేకింగ్, అలాగే క్యాండిల్ మేకింగ్, పెయింటింగ్, 2 times టైలరింగ్ వర్క్ షాప్స్, అలాగే ఆర్గానిక్ మెటీరియల్స్ తో బిజినెస్ లెవెల్లో క్లీనర్స్ ఎట్లా తయారు చేయొచ్చు అనే విషయాలు, ఇలాంటి చాలా విషయాలు. అలాగే 2 సార్లు ఇప్పటికీ యోగా క్లాసెస్, ఫ్రీ యోగా క్లాసెస్, ఇలాంటివన్నీ కూడా మనం ఇప్పటికీ దాంట్లో కండక్ట్ చేసుకోవడం జరిగింది. బిజినెస్ వీక్స్ అని ప్రత్యేకంగా పెట్టి ఎవరికి వాళ్ళు వాళ్ళ బిజినెస్ అక్కడ ప్రమోట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం దాంట్లో చేస్తున్నాం. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ జాయిన్ దట్ గ్రూప్ నారీ సెల్. మళ్ళీ రిపీట్ చేసిన NAARI నారీ సెల్. అది నారీ సేన అని కూడా ఉన్నది ఇంకోటి, దాంట్లో సింగిల్ ఏనే ఉంటుంది, మనది నారీ సెల్ NAARI నారీ సెల్. సో అందులో జాయిన్ అవ్వండి. ఇప్పుడున్న మెన్ అంతా కూడా ప్లీజ్ లెట్ యువర్ ఉమెన్, మీ ఆడవాళ్ళ ప్రొఫైల్ నుంచి, ఫేస్బుక్ ప్రొఫైల్ నుంచి దాన్ని జాయిన్ చేయండి. ఫేస్బుక్ అకౌంట్ లేకపోతే దాంట్లో జాయిన్ అవ్వలేరు. సో ఫేస్బుక్ అకౌంట్ మాత్రం ఉండాలి.
దట్ ఈస్ ద బేసిక్ క్రైటీరియా.